చాలా పెద్ద సింగర్ అని కూడా విన్నాను. ఒక మంచి సాంగ్ పాడండి. సైకిల్ ఎక్కి నువ్వే పోతే ఓ మాడలు చాలా మంది ఫోటోలు దిగుతారు కదా, మీరు దిగమని చెప్తారా, వాళ్ళే వచ్చి దిగుతారా? ఏదో ఫోర్స్ గా దిగినట్టు ఉంటది వాళ్ళందరు ఫోటోలు. అబ్బాయిలతో వీడియోలు అసలు చేయరు, అమ్మాయిలతోనే చేస్తారు. ఏమైనా అంటే ఏమైనా ఉందా దాని వెనకాల గుట గుట అని? అమ్మాయిలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా. అసలు బిగ్ బాస్ లో ఏం చేద్దాం అనుకున్నారు? మీ మైండ్ లో ఏముంది? ఒకవేళ వెళ్తే ఏం చేద్దాం అనుకున్నారు అసలు బిగ్ బాస్ లో? అక్కడ వెళ్ళి రాజకీయాలు చేస్తారా? ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అమ్మాయిలకు కూడా పొలిటికల్ లోకి వస్తామన్న ఇంటెన్షన్ ఉండాలా, లేకపోతే ఎలా ఉండాలి? అంటే అందంగా కూడా ఉండాలి. నేను నాకు తగ్గట్టు అందంగా, నేను అందంగానే ఉన్నా కాబట్టి. బట్ సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ లేని దాని గురించి వాళ్ళకి చెప్తున్నారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ అలంకృత. సో ఈ రోజు మన ఛానల్ కి మోడల్ వచ్చారు. ఎవరా మోడల్ అనుకుంటున్నారా? సిద్దిపేట మోడల్ అంటారా బాబు. బేసిక్ గా ఈయన గురించి చెప్పాలంటే చాలానే ఉంది. మీరు రీల్స్ చూసి తనని తినింతే అని డిసైడ్ చేస్తారు. బట్ తన గురించి తెలిసిన, తను ఎంత ఎడ్యుకేటెడ్, సివిల్స్ కి ప్రిపేర్ అయ్యారు, చాలా వర్క్స్ చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే తన మాటల్ని బట్టో, లేకపోతే తన మంచితనాన్ని బట్టో మీరు అసలు ఈయనేంది అని చెప్పేసి చీప్గా చిల్లరగా తీసేసేటోళ్ళని నేను చాలా మందిని చూసిన. బట్ అది కాదు, తెర వెనుక వేరే ఉంది. తన నాలెడ్జ్ వేరు, తను వేరు. అమాయకత్వంగా ఉన్నంత మాత్రాన ఇది అని కాదని చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను ఇంటర్వ్యూలో. సో ఈ రోజు మనతో పాటు సిద్దిపేట మోడల్ ఉన్నారు. హలో సార్, ఎలా ఉన్నారు? నమస్తే మేడం, బాగున్నా మేడం. హలో. ఎస్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే మాలాంటి వాళ్ళం మేము సరిగా చదువుకోకపోవడం వల్లనో, రీల్స్ చేసుకోవడమో, వీడియోలు చేసుకోవడమో, లేదంటే ఇంట్రెస్ట్ రావడం. బట్ సివిల్స్కి ప్రిపేర్ అయ్యి అంత హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్న పర్సన్ కూడా ఇంత మోటివేట్ చేసి ఇంత దిగజారాల్సిన పరిస్థితి వస్తుందంటే నమ్మలేకపోతున్నా నేను. దీనికి మీ ఆన్సర్ ఏంటి? మేడం అయితే నేను నా స్టార్టింగ్ ప్రయాణం ఏంటంటే స్టడీ అయిపోగానే ఇంట్లో పరిస్థితులు బాగలేవు, ఇంట్లో కూడా ఏమైనా హెల్ప్ చేయాలి అన్నట్టు ఒక పని సిద్దిపేటలోనే కొమర్షియల్ దగ్గర వాచ్మెన్గా జాయిన్ అయినా మేడం. ఇంట్లోకి హెల్ప్ చేద్దామని అక్కడ పని చేసుకుంటూ చదువుకోవచ్చు అని జాయిన్ అయినా. అయితే అక్కడ జాయిన్ అయినప్పుడు చాలా మంది ఏంటంటే కొమర్షియల్కి వచ్చేవాళ్ళు, బ్రదర్ ఈ కొమర్షియల్ అయితే మాకు ఇంకా తెలియదు, ఇంకా ప్రమోట్ కాలే, ఇంకా ఏదైనా ప్రమోషన్ లాగా అయితే ఈ కొమర్షియల్ చాలా మందికి తెలుస్తుంది అంటే నా మధ్యలో ఒక ఆలోచన పడుతుంది, ఈ కొమర్షియల్ చాలా మందికి తెలిసేలాగా చేద్దాం అని ఇట్లా వీడియోలు స్టార్ట్ చేసినా మేడం. సిద్దిపేటలో అంటారా బాబు అని కొమర్షియల్ చూసామా లేదా అనే డైలాగ్స్ ద్వారా కొమర్షియల్ కూడా మంచిగా ప్రమోట్ అయింది. ఇంకా అయితే చాలా మంది ఏమనుకున్నారంటే స్టార్టింగ్లో మోడల్ అనేసరికి వీడి స్క్రాప్ బ్యాచే ఇంతే పెట్టుకున్న టైటిల్ అలాంటిది కదా. మనం జనాల్ని తప్పు పట్టడానికి అస్సలు తప్పే లేదు. మనం ఏ అవుట్పుట్ అయితే ఇస్తామో వాళ్ళు అదే డిసైడ్ చేస్తారు తప్పితే మనం వాళ్ళని తప్పనడానికి ఛాన్సే లేదు. నేను తప్పని చెప్పట్లే, వాళ్ళు అట్లా కొందరు అలా భావించిన వాళ్ళకు వెంటనే ఇంకోటి వైరల్ అయిన వీడియో ఏంటంటే ఫారిన్ విజిటర్స్ వస్తారు మామూలుగా అంటే కొమర్షియల్ చూడడానికి, ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే వాళ్ళే నన్ను అభిమానించారు. ఎవరైతే నా వీడియోస్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెరీ గుడ్ సిద్దిపేట మోడల్, నువ్వు ఇంగ్లీష్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సిద్దిపేటకు మంచి పేరు తీసుకొస్తున్నావు, గుడ్ తమ్ముడు అని వాళ్ళు నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చి భుజం తట్టి ప్రోత్సహించారు. ఓకే. సో అంత సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఒక చెరువు దగ్గర ఒక కౌంటర్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? మెయిన్ ఏంటంటే ఆర్థిక డబ్బు సమస్యనే మేడం. ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా ఉన్నత లక్ష్యం చేరుకోవాలనుకుంటే, ఏదైనా కోచింగ్ అయినా, బుక్స్కి అయినా, ప్రతి దానికి మాది ఏంటంటే ఇంకా నిరుపేదరికం అని కాదు, కానీ ఇంకా కటిక దరిద్రం మాది. అంత దరిద్రంలో ఇక వాళ్ళ అమ్మ నాన్నని డబ్బులు ఏమి అడగాలి అని ఇక నేను ఏదైనా పని చేసుకుంటే చదువుకుందాం అన్నట్టు అక్కడ వాచ్మెన్గా జాయిన్ అయ్యి చదువుకోవడం జరిగింది మేడం. ఓకే, మరి అంతకుముందు సివిల్స్ ప్రిపరేషన్ వరకు అప్పుడు ఎలా డబ్బులు ఎలా దొరికాయి? అప్పుడంటే బాలలత మేడం నాకు మానవత అంటే హ్యుమానిటీతో, మానవత దృక్పథంతో, హెల్పింగ్ నేచర్తో ఫ్రీ కోచింగ్ ఇచ్చింది. అట్లనే మేడం దగ్గర ఉండి పని చేసుకుంటూ హాస్టల్ ఉండి అట్లున్నాం. ఓకే, అలా ఉన్నారు. బేసిక్గా నాకు యాక్చువల్గా పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే, మీరు ఇంత ఎడ్యుకేటెడ్, జనాలతో ఎలా ఉండాలి ఇలా అంటారు. బేసిక్గా మీరు చాలా అమాయకత్వంగా ఉంటారు. మీరు అమాయకత్వంగా ఉంటారా, యాక్ట్ చేస్తారా? ఏం తెలియని ఇన్నోసెన్స్, లైక్ లిటరేట్ చదువుకున్న వాళ్ళలాగా. అంటే మీరు ఇంత ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఇలా అయితే జనాలకు నచ్చుతుందని మాట్లాడతారా, లేదంటే మీ ఒరిజినల్ బిహేవియర్ ఇదేనా? ఒరిజినల్ బిహేవియర్ మేడం. అంటే నేను డౌన్ టు ఎర్త్ సింప్లిసిటీ, మౌనంగా ఉండడం ఇట్లా. అంటే మీరు మౌనంగా ఉంటారా? ఓకే.
హ్మ్. ఇట్లా సైలెంట్‌గా అట్లా అని ఇన్నోసెన్స్ కనబడుతది మేడం. ఓకే. అందుకే ఇన్నోసెన్స్. హ్మ్. మిమ్మల్ని చూస్తే నాకు కేఏపాల్ గుర్తొస్తారు తెలుసా? ఎవరైనా అన్నారా ఈ డైలాగు? అవును. కొందరు అన్నారు మేడం. కామెంట్‌లలో గూడా పెట్టిర్రు. కేఏ పాల్ 2, ఓకే. జూనియర్ కేఏ పాల్. నిజమే మేడం. ఆ! అన్నారు. అవును. అంటే అట్లే ఉంటామని అన్నారు. ఓకే. ఆయనను చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఏమన్నా ఫాలో అవుదాం అనుకుంటున్నారా? అంటే ఆయనే నేను ఆయనని కామెంట్ చేయడానికి ఏం లేదు. ఆయన గొప్పవాడు. నేను ఆయనను ఇన్‌స్పైర్ అవ్వట్లేదు. హ్మ్. ఆయన ఇన్‌స్పైర్ అవ్వట్లేదు గానీ, కాకపోతే నేనేందంటే మన ఆహ్, అబ్రహం లింకన్ వీళ్ళందరూ మన బాబు జగజీవన్ రాము, బీఆర్ అంబేద్కర్, పూలే దంపతులు, హ్మ్. ఛత్రపతి శివాజీ వీళ్ళందరూ సివిల్స్‌లో హిస్టరీ చదివిన, ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదివిన. కాబట్టి ఏందంటే అల్టిమేట్‌గా నువ్వు ఒక సివిల్ సర్వెంట్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా ప్రజలకు సేవ చేయాలని ఉంటది. ఆహ్, పొలిటీషియన్‌గా గూడా సేవ చేయగలుగుతాం. హ్మ్. కాబట్టి పొలిటీషియన్‌గా సేవ చేయాలి. అల్టిమేట్ గోల్ ఏందంటే పబ్లిక్ సర్వ్ చేయాలి. కాబట్టి ఎంపీగా గూడా ఏసిన 1264 ఓట్లేసిర్రు. వాళ్ళందరికీ మళ్ళీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇంకోటేందంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా గూడా పట్టభద్రులు చదువుకున్న వాళ్ళు ఓటేసేటివి గాదు ఇవి. గ్రాడ్యుయేట్స్ ఏసేటియి. కాబట్టి గ్రాడ్యుయేట్స్ నన్ను ఖచ్చితంగా ఆదరిస్తారు అన్న బలమైన నమ్మకం ఉంది నాకు. యాక్చువల్‌గా మిమ్మల్ని నేను ఏం క్వెషన్ చేద్దామన్నా నాకు భయమైతుంది. ఆడియన్స్ నన్ను తప్పుగా అనుకుంటారు. మీకు లైఫ్‌లో స్టెబిలిటీ అనేది ఉందా అసలు? స్టెబిలిటీ అంటే సివిల్స్ నుంచి ఇన్‌స్టాగ్రామ్స్ రీల్స్‌కొచ్చి, ఆహ్, తర్వాత మళ్ళీ పొలిటికల్స్‌కొచ్చి, ఇప్పుడు మళ్ళీ అసలు రాజకీయాలంటేనే డబ్బుతో కూడుకున్న పని. మీరు చేయొద్దని అనట్లేదు. మీరు ఎడ్యుకేటెడ్ మీలాంటి వాళ్ళు రావాలి. ఆహ్, పాలిటిక్స్‌లోకి రావాలి. బట్ మీకంటే స్టెబిలిటీ ఉందా? లైఫ్‌లో క్లారిటీ ఉందా అసలు? అంటే స్టెబిలిటీ ముఖ్యంగా ఏందంటే అల్టిమేట్ గోల్ వచ్చేసి మీరన్నట్టు ప పొల్ ఇప్పుడు పొలిటికల్‌గా ముందుకెళ్ళి సక్సెస్ అవ్వాలంటే మాత్రం డబ్బుతో ఏది చేయాలన్నా ధనం మూలం జగత్ అన్నట్టు డబ్బుతో కూడుకున్నదే. ఎందుకంటే ఓట్లు అమ్మడం ఇట్లా డబ్బులు తీసుకొని ఓట్లేస్తారు ఉంటారు కొందరు. అట్లా అదంతా బాధాకరం కాబట్టి నేను నా మదిలో మెదిలింది స్టెబిలిటీ ముఖ్యంగా ఏందంటే పబ్లిక్ సర్వీస్ చేయాలి. అల్టిమేట్ గోల్ అది నాకు. మళ్ళీ ఇంకోటేంటంటే ప్రతి ఒక్క ట్రాన్స్‌పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ పారదర్శకంగా, జవాబుదారితనంగా అందరికి సేవ చేయాలి. ఇప్పుడు పట్టభద్రులు అంటే చదువుకున్నోళ్ళ గురించి వాళ్ళకు ఏ సమస్యలైతున్నాయో వాటిని ఎజెండాగా తీసుకొని ఆహ్, మీకొకటి చెప్పనా? సర్విస్ చేయాలన్న ఒక ఒక్క నిమిషం మోటో హోల్డ్ నాకుంది. చేద్దాం. హ్మ్. ఓకే. ఇవన్నీ మనం ఓన్లీ బుక్స్‌లో రాసుకోవడానికే పనిచేస్తాయి. అవును. ఇప్పుడు నువ్వెళ్ళి జనాలు ఇప్పుడు నేనున్నా. ఆ! ఇప్పుడు నేను సిద్దిపేట ఓటర్‌ని అనుకో ఎగ్జాంపుల్. ఆ! ఇవన్నీ నాకు జెప్పినవనుకో చెల్లవు. అదే. వాళ్ళకి మాకు మైండ్‌కి ఎక్కదు. అదే. ఇప్పుడు జనాలకు గూడా ఇవన్నీ ఇప్పుడు బుక్‌లో రాసినట్టు అది బుక్‌లో రాసే వరకే ఉంటది. అంతే తప్పితే నిజాయితీగా, జవాబుదారీగా ఇవన్నీ అవును. దొబ్బని పనులు. అవును. మీరింకా ఎందుకు ఇంత చదివి గూడా ఇంత అమాయకత్వంగా ఇంత ఇక్కడే ఉండిపోతున్నారనేది నా డౌటుంది. అంటే మీరన్నట్టు ఏందంటే డబ్బులు కొందరు నేను ప్రచారానికెళ్తే గూడా కొందరేందంటే ఇట్లా డబ్బులిస్తేనే ఓటేస్తాం అని ముఖం మీదే చెప్పడం. ఇట్లాంటియి మాకు ఖర్చు పెడితేనే ఏస్తాం అని కొందరంటారు అక్కడక్కడ. కాకపోతే అలాంటి వాళ్ళకి గూడా నేను మంచి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చిన. ఏందంటే ఈ 21st సెంచరీల క్లీన్ పాలిటిక్స్ ఉండాలె. మనలాంటి చదువుకున్న యువత మళ్ళీ ఇంకోటి ఇక్కడ నేను ఒక సామెత చెప్పదలుచుకున్నా. ఏందంటే రీసెంట్‌గా ఒక డిస్కషన్‌లో ఒకటన్నారు. వృద్ధులు పొలిటికల్‌గా ఏలుతుర్రు, పరిపాలిస్తుర్రు. మన యువత మాత్రం పుట్టుకతోనే వృద్ధుల్లాగా పుడుతుర్రు. వాళ్ళేం జేస్తలేరు అని ఒకాయన నన్ను కామెంట్ జేసిండు. అప్పుడు నేనన్నా యువత ఖచ్చితంగా వస్తారు. ఆహ్, ఖచ్చితంగా యువత ఒక ప్రభావం చూపెడతది. బెటర్ సొసైటీ కొరకు, బెటర్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ కొరకు అని నేను చెప్పడం జరిగింది. నేను మంచి కమిట్మెంట్‌తోని ముందుకు రావడం జరిగింది మేడం. ఓకే. మా అమ్మ, నాన్న గూడా అన్నారు మీరన్నట్టే. ఏమన్నారంటే, "వీడు మన బతికేంది? మనం పేదరికము, ఒక పూట తింటే నెక్స్ట్ పూటకి లేని దీనస్థితి. అవసరమారా నీకు" అది అంటే అహా! అంటే ఆహ్, నేనంత అట్లా అనట్లేదు. మీ అద్ మీ పర్సనాలిటీని గాని, మీ ఫ్యామిలీ పర్సనల్ ఆ! ఫైనాన్షియల్ స్టేటస్‌ని నేను టచ్ జేయట్లేదు. ఆ! బట్ మీకు తెలిసిన వాస్తవం మీకు సొసైటీలో అంతో ఇంతో ఆ! చదివేసున్నారు కాబట్టి, ఈ వాస్తవం మీకు తెలీదా అని అడుగుతున్నా అంతే తప్పితే నేను జడ్జ్‌మెంట్ జేయట్లేదు మీ ఓకే. ఫ్యామిలీని. నేనిక్కడ ఇంకోటి చెప్తా. ఏందంటే నాకనిపించింది. ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం అంబేద్కర్ ఇచ్చిన ఈ హక్కు ప్రకారం ఎవరైనా నామినేషన్ ఎయొచ్చు. ఎవరైనా పోటీ చేయొచ్చు. ఈ ప్రజాస్వామ్యంలో ఒక సామాన్యుడు ముందుకొచ్చి దేశం మంచి భవిష్యత్తు కొరకు ముందడుగేయాల్సిన మనం బీఆర్ అంబేద్కర్‌ని చూసుకున్న చిన్న గ్రాస్ రూట్స్ ఆయన మూలాలు చూసుకున్నా గాని ని జీరో నుంచి స్టార్ట్ అయ్యి నిరుపేదరికం నుంచొచ్చి మనందరికీ ఎంతో ఇన్‌స్పిరేషన్‌గా ఉన్నాడు. అబ్దుల్ కలాంను చూసుకున్నా గాని నిరుపేద నుంచి వచ్చి మనందరికీ కానీ యువతకు అప్పటి కాలం, ఇప్పటి కాలం మారింది. అప్పటి జనాలు, ఇప్పటి జనాలు, అప్పటి సొసైటీ, ఇప్పటి సొసైటీ, అప్పుడు డెవలప్‌మెంట్, ఇప్పుడు డెవలప్‌మెంట్. మీకు చేంజెస్ ఏమి అనిపించట్లేదా? అవును. ఈ విషయమే నిజంగా చాలా మంది అంటుంటారు. నేనిట్లా ఈ విధంగా ఎదగాలనుకుంటే ఎ ఎ మీరు ఎదగాలి. ఆ! కానీ మీరు లైక్ మీరు
దాంట్లోనే వెళ్ళాలి. మళ్ళీ సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యో, లేదంటే సే మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌కి వచ్చో, లైక్ మీకు ఇప్పుడు క్లారిటీ లేదు. ఇప్పుడు నాకే ఇంత అంటే నాకు కొంచెం పాలిటిక్స్‌లో టచ్ ఉన్నా, లేదంటే సోషల్ మీడియాలో టచ్ ఉన్నా, కొంచెం ఎడ్యుకేషన్‌లో టచ్ ఉన్నా, ఎందుకంటే నేను పీజీ గ్రాడ్యుయేషన్ కాబట్టి నాకు ఇన్నిట్లలో టచ్ ఉన్నా మీరు నాకు అర్థం కావట్లేదు. సాధారణ ప్రజలకి ఎలా అర్థమవుతారు? మీరు ఎలా మైండ్‌కి ఎక్కుతారు వాళ్ళు? మీరేం చేస్తారనేది మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? అంటే ఇప్పుడు నేను అనేది నా డౌట్. మిమ్మల్ని మేము తొక్కడం అని అనట్లేదు. నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను మీకు. నేను ఒక్క తప్పు మాట కూడా నేను మాట్లాడను మీ గురించి. ఇంటర్వ్యూలో కాదు, బయట కూడా. ఐ రెస్పెక్ట్. ఓకే మేడం. అయితే నేనేంటంటే మంచి క్వెషన్ అడిగారు. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఆపేసిన. ఇప్పుడేంటంటే ఎమ్మెల్సీ ప్రచారంలోనే అంటే నా దగ్గర జీరో బడ్జెట్ పాలిటిక్స్ నిరుపేద నా సామాన్యుడు కూడా పోటీ చేస్తాడు అనేది ఒక భావనతో ముందుకెళ్ళాలని నేను సోషల్ మీడియానే నాకున్న ఏకైక సాధనం. ఇప్పుడు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలు నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ మొత్తం తిరగాలంటే కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఒక పాంప్లెట్ కొట్టియాలన్నా కానీ ఈ సోషల్ మీడియానే నాకున్న ఇన్స్టాగ్రామ్ అంటారు మీరు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీటిని కూడా నేను ప్రచార సాధనాలుగా వాడుకుంటా సోషల్ మీడియాను. ప్రచారాన్ని వాడుకొని అందరి మెప్పు పొంది ఎమ్మెల్సీగా గెలవాలన్న ఒక ధీమా ఉంది మేడం. నాకేమనిపిస్తుందంటే ఇంత ట్రై చేసి మీరు ఆ సివిల్స్ కోర్స్ ఏదో ఫైనాన్షియల్‌గా లేక అంటున్నారు. చాలామంది పొలిటికల్ వాళ్ళు సపోర్ట్ తీసుకోనో, లేకపోతే ఎవరైనా ఫండ్స్ రైజ్ చేసో మీరు ఆ సివిల్ ప్రాసెస్‌ని ఎందుకు కంటిన్యూ చేయట్లేదనేది, అది కూడా చాలా మంచి సర్వీస్ సివిల్ ఆ! అనేది కూడా. అవును. సో, దాన్నెందుకు కంటిన్యూ చేయట్లేదు? అంటే ఎడ్యుకేషన్‌లో ఇంట్రెస్ట్ లేదా మీకు అక్కడి వరకెళ్ళి? లేదంటే ఈ రంగుల ప్రపంచానికి మీరు అలవాటు పడిపోయారా? ఇది చాలా బావుందా లేదంటే? అంటే రంగుల ప్రపంచానికి అని కాదు గానీ, ఇప్పుడు ఒక అంటే మీకు గూడా తెలిసిందే అది. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్‌కి ఏందంటే, కొంతవరకు పరిధి ఉంటది సేవ చేయడానికి. అదే పొలిటీషియన్ అయితే ఇంకా విస్తృతంగా అంటే ఇంకెక్కువగా సేవ చేయగలుగుతాడు. హ్మ్. కాబట్టి నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఆపి మన పొలిటీషియన్‌గా విస్తృతంగా చాలా సేవ చేయొచ్చు కాబట్టి, నేను పొలిటికల్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ ఎంచుకున్న. ఎమ్మెల్సీ ద్వారా ఖచ్చితంగా నన్ను యువత ఆదరిస్తదని అనుకుంటున్నా. రంగుల ప్రపంచంలోనే మైమర్చిపోయి రంగుల ప్రపంచంలోనే వెలగాలని కాదు. మధ్యలో మీరన్నట్టు 'బిగ్ బాస్' ప్రయత్నించినా అదని చెప్పినా గానీ, ఇప్పుడు 'బిగ్ కదా! బాస్' గురించి యాక్చువల్‌గా 'బిగ్ బాస్' గూడా రాకున్నా సరే అదే మీకు స్టెబిలిటీ లేదని ఇప్పుడు చూస్తున్నారు జనాలు మిమ్మల్ని రీల్స్‌లో చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు ఒకసారేమో 'బిగ్ బాస్' అని అడిగేస్తా అంటారు. 'బిగ్ బాస్‌కి' ఎంత నెగటివిటీ ఉంది తెలుసా జనాల్లో? అవును. అసలు అదొక షోనా? అదసలు ఎందుకు టెలికాస్ట్ చేస్తున్నారని జనాలు మండిపడుతున్నారు. అవును. ఆ! అయితే అలాంటి దాంట్లోకి మీరెళ్తా అని జెప్పేసి మళ్ళొచ్చి పొలిటికల్, అసలు నాకు అర్థం కాలేదు. మీరు ఎవరిని చూసి ఇన్‌స్పైర్ అయ్యారు పొలిటికల్‌లోకి రావాలని? మేడం ఇప్పుడైతే ఇంకా ఇంకోటి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఏందంటే సివిల్స్ ప్రిపరేషన్ ఆపేసిన. 'బిగ్ బాస్' నాకు అంటే అప్పుడు ఆ మధ్య చేద్దాం అంటే ఒకవేళ ఎళ్తే ఏం చేద్దాం అనుకున్నారు అసలు 'బిగ్ ఆ బాస్‌లో'? మధ్య అక్కడెళ్లి రాజకీయాలు చేస్తారా? ఆ మధ్య నేను యూట్యూబ్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ చేసిన. అయితే అందులోకెళ్తే ఎంటర్‌టైన్‌మెంట్ చెయ్యొచ్చు అని నేను భావించినా గానీ, ఇప్పుడు నేను 'బిగ్ బాస్' వీడియో పంపియండి అని ఏం వీడియోలు పెట్టట్లే. నాకు 'బిగ్ బాస్' ఆలోచన లేదిప్పుడు. ఓకే. ఆహ్, ఇప్పుడు మైండ్ మారిపోయిందా? ఆ! అంటే 'బిగ్ బాస్' ఆలోచన లేదు. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఆపేసిన. ఒకటేందంటే పొలిటికల్‌గా సమాజం ఎప్పుడు నా మైండ్‌లో మెదిలే ఆలోచన ఏందంటే మహనీయుల పుస్తకాలు చదివిన మీరన్నారు. అప్పుడున్న రోజులు వేరే, ఇప్పుడున్న రోజులు వేరే అని. అలాంటి మహనీయుల ఐడియాలజీ, భావజాలం నా మదిలో ఉంది. సేవ చేయాలన్న ఒక పట్టుదల ఉంది కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతం ఎప్పుడైనా పొలిటికల్‌గా ఎదగాల ఎదిగి పొలిటికల్‌గా విజయం సాధిస్తే ఖచ్చితంగా అందరు నన్ను బలపరుస్తారని నమ్మకం నాకుంది. సర్వీస్ చేయాలని ఒక ధీమా ఉంది ఓకే. మేడం. ఇప్పుడు చాలా మంది యూత్‌కి, ఎడ్యుకేట్ అయిన వాళ్ళకి కూడా పాలిటిక్స్ లోకి రావాలి, మనం మార్పులు చేయాలి అని చాలా మందికుంటది. ఈవెన్ నాకు ఉంటది. ఆ! ఎళ్ళాలి, చేయాలి అని చెప్పేసి. అవును. కానీ ఇక్కడ రైతు కొడుకు రైతే అయితుండు, పొలిటికల్ కొడుకు పొలిటికలే అయితుండు. అవును. మీకిది తెలుసా? ఈ ప్రాసెస్ తెలుసా ఇదంతా? ఇదొక మొత్తం కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు, ఆ! డబ్బులు, ఇవన్నీ బ్లాక్ మనీతో జరిగేది. లేదంటే చంపి కొట్లాటలు, అవును. మర్డర్‌లు, హ్మ్. ఇవన్నీ చేసి ఇదంతా బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక పొలిటికల్ లీడర్ అయ్యే అతను ఆ! పచ్చిగా, స్వచ్ఛందంగా మేము ఎమ్మెల్సీ చేసి వస్తామని అంటే అయిన వాళ్ళు కాదు వాళ్ళందరూ కూడా. ఇప్పుడున్న పొలిటికల్ లీడర్స్. అవును. ఇది మీరు అవన్నీ కాకుండా, అవన్నీ జరగకుండా వద్దామనుకుంటున్నారా? ఎందుకంటే మీలాగా ఆలోచించే చాలా మంది కూడా యూత్. చాలా మంది ఇప్పుడు నాలెడ్జ్ వచ్చింది అవును. వాళ్ళకి ఏం చేయాలి అని. వాళ్ళందరూ చేయలేకనా, అవగాహన లేకనా, లేదంటే ఇంత చదువుకున్న మీరే ఇలా ఇంత స్థితికి రావడం ఏంటి నాకర్థం. మీరు చేయడం తప్పులేదు గానీ మీకు లాజిక్ మిస్ అవుతున్నారు ఎలా అనేది నా డౌట్. అయితే మీరన్నట్టు ఏంటంటే ఇప్పుడు థ్రెట్స్ ఉంటాయి. ఇట్లా వాదిస్తారు. నీ బతుకెంత నువ్వు ఇట్లా పోటీ చేయడం ఏంటి అని ఇట్లా కొందరు అమ్మ వాళ్ళతోని గూడా అన్నారట. అమ్మ నాన్నతోని. అయితే ఏందంటే నేనిక్కడ చెప్పదలుచుకుంది ఏందంటే మన కమిట్మెంటు ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళొకసారి చెప్తున్నా. 'బీఆర్ అంబేద్కర్' ఆయన కుటుంబాన్ని గూడా పట్టించుకోలేదంటే క దేశం గురించి ఆలోచించిండు. కుటుంబం కంటే గూడా.
కాబట్టి నేను కూడా ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా అంటే ఈ 21st సెంచరీలో కూడా అలాంటి మహనీయుల భావజాలంతో ముందుకెళ్ళాలి. మీరు అన్నట్టు థ్రెట్స్ అయినా లేకుంటే వాదనలైనా వాదించడమైనా ఒక్కొక్కళ్ళు మనల్ని లోకువ చేసి మాట్లాడడమైనా తొక్కుదామని అణుగదొక్కుదామని చూస్తారు. అలాంటివి అయినా కానీ అన్ని ధీటుగా ఎదుర్కొని నిలబడాలన్న ఒక పట్టుదల ఉంది మేడం. ఓకే. మీరు ఎవరిని చూసి ఇన్‌స్పైర్ అయ్యారంటే వాళ్ళ పేర్లు చెప్తున్నారు. బట్ మాకేం అర్థమైతుంది ఒక బర్రెలక్క, ఒక జుమ్‌స్టక్ స్టారు, ఇంకా ఎవరున్నారమ్మా మొన్న రీసెంట్‌గా ఇవన్నీ ఎలక్షన్స్‌లో పోటీ చేసింది ఎవరు ఇంకా నేమ్స్ అంత ఐడియా లేదు. సో వాళ్ళని చూసి ఏమైనా ఇన్‌స్పైర్ అయ్యారా మీరు? నేను ఇది వాళ్ళని కామెడీ అనుకుంటున్నారా? మీరందరూ అసలు ఏమనుకుంటున్నారు? అసలు ఇదొక ఫ్యాషనా? లేదంటే అది ఎలా తీసుకుంటున్నారు? ఎలా తీసుకోబోతున్నారు? మీ మనసు స్వచ్ఛందంగానే ఉంది. మీరు స్వచ్ఛంగానే మీరు ట్రై చేద్దాం అనుకుంటున్నారా గానీ, ఈ సమాజం, ఈ సొసైటీ యాక్సెప్ట్ చేస్తదని అనుకుంటున్నారా? మేడం అయితే ఇక్కడ ఏందంటే నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు చాలా మంది అన్నారు ఏందంటే బర్రెలెక్కను చూసి కాపీ కొట్టిండు. ఆమెకు డబ్బులొచ్చినాయి, నిధులొచ్చినాయి. ఆ విధంగా ఇతనికి డబ్బులొస్తాయని ఆశపడుతుండు అని అట్లా కొందరు కామెంట్లు పెట్టిర్రు. అయితే ఆ కామెంట్లు రాంగ్. కానీ అంటే అది కొన్ని కామెంట్‌లొచ్చినాయి. మిగతా కామెంట్‌లేందంటే తమ్ముడు మంచి నిర్ణయం తీసుకున్నావు. నువ్వు అబ్రహం లింకన్ మన అబ్దుల్ కలాం కానీ ఇంకా బిఆర్ అంబేద్కర్ వీళ్ళందరూ గూడా ఫస్టు ఎలా ఒడిదుడుకులు ఎదుర్కొని ముందుకొచ్చిర్రు. రాజకీయంగా విప్లవాత్మకమైన రెవల్యూషనరీ చేంజెస్ తెచ్చిర్రు. దేశానికి మేలు చేసిర్రు. అని ఇట్లాంటి కామెంట్లు పెట్టిర్రు. అయితే 100% నేను చెప్తున్నదేంటంటే మేడం వాళ్ళని చూసి నేను ఇన్‌స్పైర్ కాలేదు. ఎందుకంటే వాళ్ళు ఇట్లా పొలిటికల్‌గా చేసిర్రనేది తెలుసు గానీ వాళ్ళని చూసి అయితే ఇన్‌స్పైర్ కాలే. కానీ నేనిగ నా ఆలోచన మైండ్‌లో మెదిలిన ఆలోచన ఏందంటే అల్టిమేట్ గోల్ ఏందంటే పబ్లిక్ సర్వీస్ చేయాలని. అట్లా నా ఇంట్రెస్ట్‌తో నచ్చిన ఇప్పటికైనా మొన్న ఒకటి ఎమ్మెల్సీ పోస్ట్ పెట్టినా మేడం ఒక ఫోటో. సుమన్ టీవీ సిద్దిపేట వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. దానికి కామెంట్స్ కూడా ఏం పెట్టారంటే, "తమ్ముడు నువ్వు ఎప్పుడైనా సాధిస్తావు. అంతిమంగా నీ లక్ష్యాన్ని చేరుకుంటావు. ప్రయత్నం అనేది ఫస్ట్ ఇట్లనే స్టార్ట్ అయితది. నువ్వు ముందుకెళ్ళు తమ్ముడు. నీ ఆశయం నెరవేరే వరకు." నేను అదే కోరుకుంటున్నా. ఒక స్టెబిలిటీ తీసుకొని దీని మీద ఎళ్ళాలి. మళ్ళీ ఇటు 'బిగ్ బాస్' అంటావు, ఇటు లే యాక్టింగ్ అంటావు, అక్కడ పోతే సిద్దిపేట మోడల్ అంటావు, ఆ టర్నింగ్ తీసుకుంటే మళ్ళీ అదంటావు, ఈ టర్నింగ్ తీసుకుంటే ఇదంటావు. అదే ఒక్క దాని మీద మెయింటైన్ చెయ్యి. సక్సెస్ అవ్వరని నేను చెప్పను. ఉంటే పొలిటికల్‌లోనే ఉండు. మళ్ళీ 'బిగ్ బాస్' ఆలోచన ఎందుకొచ్చింది మీకు బిగ్ బాస్ సడెన్‌గా? మేడం బిగ్ బాస్ సింపతి గేమ్ ఆడదాం అనుకున్నారా? అసలు అక్కడ పోయి ఏం ఎంటర్‌టైన్‌మెంట్ చేద్దాం అనుకున్నారు నాకొకటి చెప్పండి? మేడం నేను సింపతి గెయిన్ చేయాలనుకోవట్లేదు. బిగ్ బా అసలు 'బిగ్ బాస్‌లో' ఏం చేద్దాం అనుకున్నారు? మీ మైండ్‌లో ఏముంది అది అప్పుడు ఫస్ట్? అంటే స్టార్టింగ్‌లో అనిపించింది మేడం. అంటే హ్మ్. నేను ఎవరిని ఎంటర్‌టైన్‌మెంట్ చూసి అనిపించింది? పల్లవి ప్రశాంత్ గారిని చూసి కాదు. అనిపించిందా? నాకే. ఎందుకంటే నేను ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ చేసినా కదా! చాలా మంది తమ్ముడు మోడల్ మోడల్ అని చిన్న పిల్లలు గూడా వచ్చి గుర్తించి పలకరించి డాన్స్ ఆ మోడల్ సాంగ్ మీద డాన్స్ చేసి అందరూ కూడా గుర్తించి మాట్లాడడం ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్ బాగుంది తమ్ముడు అనంటే నేను ఎవరిని చూసి ఇన్‌స్పైర్ అయినవాడిని కాదు బిగ్ బాస్ విషయంలో. అయితే నేను ఎక్కువ మందికి ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తా అన్నట్టు అట్లా భావించిన. కానీ ఇప్పుడైతే హానెస్ట్‌గా చెప్తున్నా బిగ్ బాస్ ఆలోచన లేదు. బిగ్ బాస్ ఆలోచన లేదు. సివిల్ సర్వీసెస్, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి క్రాక్ చేయాలని లేదు. అల్టిమేట్ గోల్ ఇప్పుడు ఎమ్మెల్సీ. పట్టభద్రులు నన్ను ఆదరిస్తారు అన్న బలమైన నమ్మకం నాకుంది. అల్టిమేట్ గోల్ ఏంటంటే పబ్లిక్ సర్వీస్. పబ్లిక్ సర్వీస్ నీకే లేదు. నువ్వేం సర్వీస్ చేస్తావు అని కామెంట్లు కూడా పెడతారు. అది మీరు అనుకున్నా కానీ కామెంట్లలో కూడా వస్తుంది. కానీ అంటే నాకే లేదనేది జీరో నుంచే స్టార్ట్ అయ్యి విజయం సాధిస్తారు వీడియో చూసేటోళ్ళకి కూడా చెప్తున్నా. ఓకే. సో, మంచి మోటివేషనే. మంచిగా ఉంది మోటివేషన్ వీడియోలకి. భద్రంగా దాసుకోండి. అయితే ఇట్లాంటి గొప్ప వాళ్ళు చెప్పినప్పుడు మనం వినాలి. విని దాసుకోవాలి. మోటివేషన్ వీడియోలు మైండ్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే మీ యూత్ గూడా మోటివేషన్ చెప్పి దాని వెనక బీజీఎం ఎయంగానే స్టేటస్‌లలో నొక్కుతూనే ఉంటారు. దండంరా నాయనా! సర్లే కానీ సో, ఇప్పుడు ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ అయిన డేస్ ఏమైనా ఉన్నాయా బాగా మీ ఫ్యామిలీలో? ఉన్నాయి మేడం. ఇప్పటికీ చాలా స్ట్రగుల్ అయితేనే ఇల్లు రేకుల ఇల్లు, చిన్న రేకుల ఇల్లు. వర్షానికి స్విమ్మింగ్ పూల్ అయితది. ఇప్పటికి ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ అయితూనే ఉన్నాం. హ్మ్. ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ అయిన కారణాలు చెప్పేటోడు కెరియర్‌లో సక్సెస్ కాడు అని అంటారు. కాబట్టి ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ అయితున్నా గానీ, నాకు ఇట్లాంటి ఉన్నత లక్ష్యాలున్నాయి. మహనీయుల ప్రభావం ఉంది నా పైన. ఎందుకంటే అబ్రహాం లింకన్ వీళ్ళ నుంచి కూడా స్ఫూర్తి పొందిన. అందరూ గూడా నన్ను ఆదరిస్తారన్న ఒక బలమైన నమ్మకం ఉంది. మీరు ఏ జనరేషన్ బ్యాచ్? ఇంతగనం అచ్చుగుద్దినట్టు మహనీయులు, ప్రభావవంతులు ఇంత మంచి లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. మీరు ఏ ఇయర్ బ్యాచ్ వాళ్ళు? అంటే ఏ ఇయర్‌లో పుట్టారు మీరు? మీ ఏజ్ ఎంత? ఏజ్ 93. 1993 ఇప్పుడు ఏజ్ 31 31. ఒకసారి మీ ఆధార్ కార్డ్ చూపించండి. ఆధార్ కార్డ్ తేలే గాని డేట్ ఆఫ్ బర్త్ May 15, 1993. పోనీ ఫోన్‌లో ఎక్కడో ఫోటో తీసి ఉంటది కదా! చూపించండి. ఉంటది. ఓకే. ఇమ్రాన్ అన్న సిద్దిపేట మోడల్‌కి పెళ్లయిందా ఇప్పటి వరకు? కాలే. మరి ఎందుకని చేసుకుంటలేరు? నా అందానికి ఎవ్వరు పడిపోతలే. నన్ను ఏది కోరి మెచ్చిన వాళ్ళు కామెంట్ పెట్టండి.
గిట్లా మాట్లాడినందుకే గాళ్ళు ఓట్లేస్తలేరు. కొంచెం మెచ్యూరిటీగా మాట్లాడు. అందానికి కామెంట్ పెట్టండి, మందానికి కామెంట్ పెట్టండి. గిట్లా అడుగుతాడా ఎవడైనా? పొలిటీషియన్ అంటే ఎంత ఓకే స్ట్రాంగ్ గా ఉండాలి, ఎంత నాలెడ్జ్ ఓకే పర్సన్ ఉండాలి, ఓకే ఎంత మెచ్యూరిటీ ఓకే ఉండాలి, ఎంత భావజాలం ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి. ఓకే ఓకే నైస్ నైస్ క్వశ్చన్ ఇది. ఇదేంటంటే జస్ట్ ఫన్నీగా మాట్లాడడానికి అన్నా కానీ సరే, మంచిగా సక్సెస్ అయినాక చేసుకుందాం అనుకుంటున్నాను. మీలో నాలెడ్జ్ ఉంది అంతుంది కానీ మీ బిహేవియర్ వల్ల ఎక్కడో తేడా కొడుతుంది మీ పర్సనాలిటీ వల్ల అనేది నాకు అనిపిస్తుంది. ఆ తేడా ఏం లేదు. ఒకటి ఏంటంటే బిహేవియర్ కూడా 100% బాగుంది. పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. పాజిటివ్ యాటిట్యూడ్ ఒకటి కానీ ఏంటంటే జనాలకి ఏంటి రక్త చరిత్రనో రక్త చరిత్ర రక్త చరిత్ర అని వెనకాల బియ్య వేసి ఓ ఎలివేషన్ ఇస్తే జనాలకు నచ్చుతారు. ఇంత సింప్లిసిటీగా ఎలా అంటే ఎలా నచ్చుతారు చెప్పండి. అయితే ఒకటి ఏంటంటే పెళ్లి సంబంధంది మేడం అన్నట్టు అది నేను సరదాగా అన్నా. కాకపోతే ఇంకోటి ఏంటంటే సక్సెస్ అయినాక చేసుకుందాం అని ఉంది మేడం. ఎందుకంటే 40 ఏళ్ళకైతావా 50 ఏళ్ళకైతావా ఆల్రెడీ 30 వస్తున్నాయి పిల్లని వాడు ఇస్తాడు. అవును, మా అమ్మ కూడా అదే అంటుంది. నాకు శాతం అయితే లేదురా, ముసలోళ్ళమైన మరి నువ్వు ఆల్రెడీ సగం ఈడ్ అయిపోయింది, నీకు పిల్లని ఇయ్యరు అంటే సక్సెస్ అంటే పెళ్ళి అయినాక కూడా సక్సెస్ అవుతావురా అంటుంది. ఎవరు ఇస్తాంటలేరా మీ చుట్టాలల్లో మీ ఊర్లలో మోడల్ అయ్యారు కదా మీరు? చుట్టాలల్లో కూడా ఎవరు లేరు మేడం. స్కూటీ పరేషన్ బాయ్ సిమ్రాన్ అన్న నేను సైకిల్ మీద వీడియోలు చేయడం చూడడం ద్వారా హెల్పింగ్ నేచర్తో ఇచ్చిండు. అప్పుడు అన్నకు నేను ఆధార్ కార్డు పంపించిన. ఇగో మేడం నా ఏజ్ గురించి అడుగుతుంది. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చూసి వ్యూవర్స్ చెప్పాను మేడం. వద్దులే మళ్ళీ మీ అడ్రస్ ఇవన్నీ ఉంటాయి ఇందులో. 1993 మేడం. ఓకే, మరి పరేషాన్ ఇమ్రాన్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అదే అన్న హెల్పింగ్ నేచర్ తోని నేను సైకిల్ మీద ఒక పాట పాడింది. సైకిల్ ఎక్కి నువ్వే పోతే ఓ మాడలు సిద్దిపేట మోడలు అని పాట పాడిన. ఇక సైకిల్ మీద వెళ్ళడం చూసి ఇక ఇబ్బంది అవుతుంది తమ్మునికి, ఒక స్కూటీ కొనిద్దామంటే ఫస్ట్ 1 lakh ఇస్తా అంటే వద్దన్న ఏమన్నా గిఫ్ట్ లాగా ఇవ్వండి అంటే స్కూటీ ఇచ్చింది. అన్న హెల్పింగ్ నేచర్, నైస్ హెల్పింగ్ నేచర్. ఓకే, సో ఇంకా ఎవరెవరు టచ్ లో ఉన్నారు మీకు? ఇంకెవరెవరు హెల్ప్ చేశారు? ఇంకెవరు చేయలే మేడం. ఇమ్రాన్ అన్న చేసింది చెప్తే ఇంకెవరు చేయలే. ఇక హోప్ఫుల్లీ ఎవరైనా చూద్దాం చేస్తే, ఇంకా ఎవరైతే చేయలేదు. ఓకే, ఒకసారి ఇమ్రాన్ గారికి కాల్ చేయండి. ఓకే, ఒకసారి కట్ చేయి. ఆన్సర్ ఇక్కడ నుంచి కట్ చేయాలి. ఆయన చెప్తే వింటావా నేను చెప్తే వింటావా? సరే అన్న ఆన్సర్ చేయడు అనుకుంటా. చూడు కాల్ చెయ్యి, ఒక ప్రాంక్ లాంటిది ఏమైనా చెయ్యి, లేదంటే మాట్లాడు. ఇంటర్వ్యూలో ఉన్నాం అవి ఇవన్నీ చెప్పకూడదు. ఓకే, ఒకసారి మీ నెంబర్ ఇచ్చేది నాకు కూడా తెలుసు కదా, ఆయన నా నెంబర్ నుంచి అయితే ఎత్తి నేను చేసిన అనుకుంటాడు కదా. బిజీ అన్న. సరే, ఓకే, అన్న ఇట్లా ప్రాబ్లం అయింది, ఒక 20,000 సెండ్ చేయండి అన్న అని చెప్పేసి కాల్ చేయండి. ఇంటర్వ్యూలో ఉన్నాను మాత్రం చెప్పొద్దు. మైక్ దగ్గర పెట్టు, మైక్ దగ్గర పెట్టు. బిజీ ఉన్నాడు అనుకుంటా మేడం. రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడైనా మాట్లాడారా? అంటే ఇంకా ఈ మధ్య ఒకసారి వెళ్ళి కలుద్దాం అనుకున్నాం మేడం, ఈ మధ్యలో కలవాలి. ఓకే, సో ఇంకా మీ లైఫ్ లో గోల్స్ ఏమనుకుంటున్నారు? అదే మేడం, ఏంటంటే ఇంకా అల్టిమేట్ గోల్ అయితే పబ్లిక్ సర్వీస్ చేయాలి. అయితే మీరు ఒకటి అన్నారు ఇక్కడ మంచి ఇంతకు ముందు అన్నారు, అది నేను మళ్ళీ గుర్తు చేసిన. ఏంటంటే కొన్ని విషయాలు రాయడానికి చదవడానికి బాగుంటాయి అని మీరు అన్నారు. ఎందుకంటే నేను కూడా ఒకసారి అంటే ఇప్పుడు కాదు, కొన్ని లాంగ్ ఏగో కొంత కాలం కింద ఒక ఇంటర్వ్యూ కానీ వెళ్తే మామూలుగా అంటే అప్పుడు డ్రెస్ ఇప్పుడు కూడా అంత ఖరీదైన డ్రెస్ ఏం కాదు కానీ మామూలు ఎప్పుడైనా డ్రెస్ ది అట్లా అని కాదు, నాలెడ్జ్ ఉంది. కానీ ఆయన ఏమన్నా చెప్తా వినండి. ఒక దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇంటర్వ్యూ ఇచ్చిన, ఇంగ్లీష్ లో మాట్లాడినా బాగానే మాట్లాడినా అంత ఓకే. ఆయన ఒకటే అన్నాడు, నేనన్నా అన్న మరి ఇప్పుడు పేపర్ కొన్ని వస్తాయి కదా పేపర్లో కూడా నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, డ్రెస్ అది ఇది ఏం లేకుండా సరిపోతుంది అంటారు, అది ఇట్లా మోటివేషన్ కూడా వస్తాయి కదా అన్న, టాలెంట్ కూడా ఉంది కదా అన్న నాకు. అని నేనంటే ఓకే బాబు, నువ్వు మంచిగా ఇంగ్లీష్లో మాట్లాడినావు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగానే ఉన్నాయి, కానీ నువ్వు చెప్పినవి ఏదైతే డ్రెస్ ఇది షూస్ ఇవన్నీ డ్రెస్సెస్ అని అంటున్నావు కదా, అవి రాయడానికి చదవడానికి బాగుంటాయి అని అన్నాడు. అయితే ఏంటంటే నేను అనుకుంటున్నా అవి రాయడానికి చదవడానికి బాగుంటాయి అనడం కంటే ఆచరిస్తే కూడా బాగుంటుంది. పట్టభద్రులారా మీరందరూ కూడా ఒక సామాన్యుడిగా నేను మీ మధ్యలోకి వస్తున్నా. ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రులారా, ఈ ఛానల్ ద్వారా నేను మీకు విన్నవిస్తున్నాను, నాకు ఓటేసి మొదటి ప్రాధాన్యత ఓటేసి నన్ను బలపరచండి. ఎల్లప్పుడూ నేను నా జీతం నా శాలరీ కూడా నేను మీకే ఖర్చు పెడతా, ఎల్లప్పుడూ మీ మధ్యలోనే ఉంటా.
ఎంత జీతం 15,000? అది ఎమ్మెల్సీ కదా! అహా! వాటెవర్ ఏదైనా. ఏ ఆ! జీతం జేసినా. ఆ! ఇంతకుముందు జీతం ఆ! 15,000 గదా! అవును మేడం. కదా! ఇప్పుడు ఇందాక ఆల్రెడీ ఒకటి చెప్తున్నారు. ఇలా ఎళ్తే అందరూ ఆచరించాలంటున్నారు. ఆ! ఎవరు ఆచరిస్తారండి? ఇప్పుడు మీరు ఏ ఆఫీస్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా మీ డ్రెసింగ్ మీకు చదువొచ్చినా, రాకపోయినా ఇప్పుడు మీరు మాట్లాడినంత ఇంగ్లీష్ కూడా నేను మాట్లాడలేను. ఆ! బట్ డ్రెసింగ్ స్టైల్ బావుంటే వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. నేను చాలా ఫేస్ చేశా ఇలాంటియి. అవును. వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. ఆ! యాక్టింగ్ స్కిల్స్ ఉండదు. పర్సనాలిటీ ఓన్లీ. అవును. సో, వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఎక్కడైనా. ఈవెన్ మీరైనా సరే. అవును. ఇప్పుడు ఒక తాతనో, లేకపోతే నేను గోషి కట్టుకొనొస్తానో, లేకపోతే ఒక మా ఆఫీస్ బాయ్ వస్తేనో, అవును మేడం. ఇప్పుడు నన్నెలా ట్రీట్ జేస్తారో, ఆ అబ్బాయిని ఎలా ట్రీట్ చేస్తారు? మీరు మేడం అంటే అదే ఏంది బాబు ఎందుకు ఇక్కడికొచ్చి హ్మ్. ఇట్లా అంటాం. నన్నెలా ట్రీట్ జేస్తారప్పుడు? మిమ్మల్ని మేడం అని రెస్పెక్ట్ ఇచ్చి ట్రీట్ చేస్తాం. అంటే నేను ఇక్కడ యాంకర్ అని తెలుసు కాబట్టి. జనరల్‌గా ఉంటే అలా ఎవరు సో, ఆ! పర్సనాలిటీ గాని, హ్మ్. డ్రెస్సింగ్ గాని ఇప్పుడున్న సొసైటీలో హ్మ్. ఎవ్వరు మనం ఆచరించాలంటే ఎవ్వరు ఆచరించడానికి కుదరదు. ఓకే. సో, బట్ మీరనేది కరెక్టే. హ్మ్. బట్ ఇప్పుడున్న ప్రస్తుత జనరేషన్‌కి అదంతా ఎక్కదు. అందుకే ఆ! మీరు దాంట్లోంచి బయటికి రావాలి. జనాలతో ఎలా మాట్లాడాలి ఇవన్నీ అంటే అసలు కాని పని. మీరింకా చాలా రియలైజ్ అవ్వాలి. చాలా ఆ! మోటివేట్ అవ్వాలి. ఇంకా ఆ! చాలా చేయాలి. ఓకే మేడం. చేస్తా మేడం. ఖచ్చితంగా మీరు చెప్పిన వాటికి ఇంకా నా అనుగుణంగా ఇంటర్వ్యూ అయిపోలేదు. మీరు ఎండింగ్ సజెషన్ లింక్ తీసుకుంటున్నారు. ఓకే. ఇంకా చాలా ఉంది. మీ ఫ్యామిలీలో మీ అమ్మ గురించి, మీ నాన్న గురించి చెప్పండి. ఓకే. మా అమ్మగారంటే ఇంట్లోనే ఉంటది. ఇప్పుడు పెద్ద మనిషి ఏజ్డ్ అయింది. ఇక నాన్నగారు పెళ్ళిళ్ళలో వంటలు చేస్తాడు. ఇగ హ్మ్. చెఫ్. అక్క, చెల్లె దే గాట్ మ్యారీడ్. హ్మ్. నేనొక్కడినే ఉన్నా. నా పెళ్లి చేద్దామని అమ్మ, నాన్న ఆహ్, అనుకుంటుర్రు. హ్మ్. ఇగ చేస్తే పీడ విరగడైతదని వాళ్ళు భావిస్తుర్రు. ఇగ మా ఇల్లయితే ఒక చిన్న ఇల్లు, రేకులిల్లు. ఇగ మ ఇగ అంతే మేడం. ఇగ చిన్న ఓకే. అంతే ఉంది బ్యాక్‌గ్రౌండ్. హ్మ్. ఇంకేం లేదంటారు. స్థిరాస్తులు, చరాస్తులు 0. 0. యెస్. కానీ మీరు అంత ఉన్నా కానీ చాలా మోటివేషన్‌తో సివిల్స్ వరకెళ్లారంటే చాలా గ్రేట్. ఆ! చాలా మందికి సివిల్స్ ప్రిపేర్ అవుతుంటారు. ఓకే. మీరు చాలా పాపులర్ అయిన మేడం దగ్గర గూడా మీ మెంటర్. అవును మేడం. సో, అంత పెద్ద ఆవిడ దగ్గర గూడా తీసుకొని వదిలేస్తున్నందుకు మాకు చాలా బాధాకరంగా ఉంది. బట్ సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? అంటే కన్సిస్టెన్సీ ఉండాలి. బాలలత మేడం నాకు మా మెంటర్ నా గురువు. ఎందుకంటే ఆల్‌వేస్ నేను మేడం నాకు ఇన్‌స్పిరేషన్. ఎందుకంటే ఇట్లా సివిల్స్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఏంది అని మంచి గైడెన్స్ ఇస్తది. ప్రిపేర్ అయ్యే ఆశావాహులు యాస్పిరెంట్స్, సివిల్స్ యాస్పిరెంట్స్, యూపీఎస్సీ యాస్పిరెంట్స్ మేడంని అప్రోచ్ అవ్వండి. సీఎస్‌పీ, ఐఏఎస్ అకాడమీలోనే మేడం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటది. ఆహ్, ఇంకా నేను కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండాలి. ఒక్క బుక్‌ను రిఫరెన్స్ బుక్ ఒకటి తీసుకుంటే దాన్ని మల్టిపుల్ టైమ్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి. డిఫరెంట్ సోర్సెస్ బుక్స్ తీసుకొని ఒక్కొక్కసారి చదువుకుంటూ ఎళ్ళడం కంటే ఒకటే మల్టిపుల్ టైమ్స్ చదవాలి. మళ్ళీ ఇంకోటేంటంటే బేసిక్స్ కొరకు ఎన్‌సీఈఆర్‌టీస్, స్టాండర్డ్ బుక్స్ అది రిఫరెన్స్ బుక్స్ ఏవైతే ఉంటాయో అన్నీ గ్యాదర్ చేసుకొని కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ కావాలి. మెంటర్ గూడా కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి బాలలత మేడం నైస్ హ్యూమన్ బీయింగ్. మేడమ్ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి మీరు అప్రోచ్ అయినా మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటది. సపోర్ట్ చేస్తది. నేను చెప్పదలుచుకుందేంటంటే మీకు కన్సిస్టెన్సీ ఉండాలి. మీకు కన్సిస్టెన్సీ లేని దాని గురించి వాళ్ళకి జెప్తున్నారు. ఉండే క్వాలిటీ చెప్పండన్నాను నేను. ఉండే క్వాలిటీ అంటే కన్సిస్టెన్సీ, కమిట్మెంట్ హ్మ్. అది అది ఉండాలి. మీరే జెప్తారు. పాటించాలి. తర్వాత వేరే వాళ్ళకి జెప్పాలని. ఆ! పెద్ద పెద్ద ఆత్మీయులను ఫాలో అవుతుంటారు. అంబేద్కర్ గారిని, ఇంకెవరినో. మరి అబ్రహం లింకన్. అబ్రహాం లింకన్ గారిని. మీరు పాటించకుండా ఎట్లా జెప్తుర్రు? వాళ్ళని ఫాలో అయితారు గదా! వాళ్ళందరూ పాటించి నెక్స్ట్ జనాలకి జెప్పిర్రు. ఓకే. మీరు కన్సిస్టెన్సీ మీకు లేనప్పుడు జనాలకెట్లా జెప్తారు? మీరు వాళ్ళని ఫాలో అయితారు గదా! నాకు కన్సిస్టెన్సీ లేదని ఎట్లుంది మేడం? ఇప్పుడు పొలిటికల్‌గా సర్విస్ జేయాలి. సేవ చేయాలన్న మోటోనే నా అంతిమ లక్ష్యం గాబట్టి, దీనిలో కన్సిస్టెన్సీ ఉంది. ఎందుకంటే మేడం అనేదేంటంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆపేసినవు నువ్వు అనంటే దాన్ని అది ఆపినా గాని సర్విస్ అల్టిమేట్ గోల్ అయితే పబ్లిక్ సర్విస్ పబ్లిక్‌కి విస్తృతమైన సేవ జేయాలని గాబట్టి ఏందంటే దీంట్లో కన్సిస్టెన్సీ ఉంది. ఆహ్, మీరు గూడా ఏదైతే ఎంచుకుంటామో దాంట్లో కన్సిస్టెన్సీ ఉండాలి. సపోజ్ మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయితుర్రనుకోండి యూపీఎస్సీలో పొలిటికల్‌గా సమాజానికి మేలు చేద్దాం, పబ్లిక్ సర్విస్ చేద్దాము, ప్రజల సేవ చేద్దాము అని అనుకుంటే పొలిటికల్‌గా రావాలి. యువత మేలుకో, దేశాన్ని ఏలుకో అనే సామెత మీది తెలియంది కాదు. హ్మ్. క్లాప్స్. యువత మేలుకో, దేశాన్ని ఏలుకో. ఓకే. సో, బేసిక్‌గా ఏమంటారు చాలా మంది మీరిప్పుడు అక్కడిక్కడికి వెళ్తున్నప్పుడు గానీ, లేదంటే చాలా మందితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, హ్మ్. మిమ్మల్ని ఒక కామెడీ పీస్ లాగా జేసి, మిమ్మల్ని చిల్లర చిల్లరగా ఆట అవును. పట్టించిన హ్మ్. వాళ్ళున్నారా? ఉన్నారు. కొమ్మరి చెరువు దగ్గర టికెట్లిచ్చేటప్పుడు కొన్ని రోజులు అంటే జాబ్ తొలగించక ముందు అక్కడేందంటే నా వల్ల డిస్టర్బ్ అయితుందని వాళ్ళు నన్ను తొలగించిర్రు. అక్కడ డిస్టర్బెన్స్ అంటే మీరన్నట్టు విపరీతమైన ఫోటోలు తీయడానికచ్చి నేను చెప్పేవాడిని.
బ్రదర్ నేను ఈడ పని చేస్తున్న వాచ్మెన్గా, నా నోట్లో మన్ను పడుతుంది, మీరు నన్ను డిస్టర్బ్ చేయకుండా అన్నా కానీ ఇక వ్యంగ్యంగా మీరు అన్నట్టు డిఫరెంట్గా గేలి చేయడం, ఇట్లా మోడల్ అని ఇట్లా ఇట్లా ఇబ్బంది పెట్టడం జరిగేది. జరిగితే నేనన్నా వద్దు బ్రదర్ అలా చేయొద్దు, ఒక కామెడీ పీస్ లాగానే చూసేవాళ్ళు. మా అంటే మీరు బాగా ఇబ్బంది పడి, బాధపడి అంటే అక్కడ చెరువు దగ్గరే కాదు, ఇంకా ఎక్కడైనా ఇంటర్వ్యూస్ దగ్గర గానీ, లేదంటే ఇంకా ఎక్కడైనా మీ లైఫ్ టైమ్‌లో అవును. బాధపడ్డ సిట్యుయేషన్ ఒకటే బాగా గుర్తుండిపోయి మీకు చాలా బాధపడ్డ రోజు? చాలా బాధపడ్డ రోజంటే మెయిన్ అయితే కుమ్మరి చెరువు దగ్గరనే మేడం. ఎందుకంటే కొందరు విసిగించడానికి వద్దురు మేడం. బ్రెయిన్ ఓకే. అనేది ఫ్రై హ్మ్. చేద్దురు. ఎట్లా హ్మ్. ఫ్రై అంటే ఫోటోలు దిగకూడదు, వీడియోలు తీయకూడదు అనే నియమం పెట్టిర్రు మేడం స్టార్టింగ్‌ల హ్మ్. కొన్ని రోజులు. ఇగ అది వాళ్ళొస్తుర్రు, ఫోటోలు, వీడియోలు తీస్తేనెవరు. ఆయనతో వాళ్ళ మేనేజ్‌మెంట్ చూసిర్రు. ఇట్లాంటి నీ వల్ల మాకు డిస్టర్బ్ అయితుందని తొలగించారు. అయితే ఇక్కడ ఏందంటే నేను బాధపడ్డ రోజు ఇగ అదే మేడం. ఎందుకంటే ఇబ్బంది పెట్టిర్రు కొందరు. ఆహ్, మా వే కామెడీ పీస్ లాగా చూడడం హ్మ్. బాధ అనిపించింది మేడం. అంటే వాళ్ళు మాట్లాడే మాటలు గానీ, హ్మ్. లేకపోతే బిహేవియర్ గానీ. కొందరు అందరంటలే. కొందరైతే మంచిగా వచ్చి జెన్యూన్‌గా ఇగ 100ల 95 మంది మంచోళ్ళున్న ఐదుగురు అక్కడక్కడ ఉంటారు గదా! హ్మ్. అయితే ఎక్కువ మందయితే తమ్ముడు నువ్వు మంచిగా సిద్దిపేట అందరికి తెలిసేటట్టు చేసినావు తమ్ముడు. హ్మ్. ఆహ్, సిద్దిపేట అందరికి తెలిసేటట్టు చేసినావు తమ్ముడు. వి ఆర్ వెరీ ప్రౌడ్ టు సే థట్ వి ఆర్ ఫ్రమ్ సిద్దిపేట్ అండ్ మంచిగా చేసినావు తమ్ముడు అని భుజం తట్టి అప్రిషియేట్ చేసేవాళ్ళు. సిద్దిపేట మీ వల్లే ఫేమస్ అయింది. 'హరీష్ రావు' గారి వల్ల గానీ, లేదంటే మన అక్కడున్న పాపులేషన్ వల్ల గానీ, లేదంటే అక్కడున్న మన తెలుగు సంప్రదాయం వల్ల గానీ, లేదంటే అక్కడున్న ఎన్విరాన్మెంట్‌కి గానీ అవ్వలేదంటారు. ఓన్లీ సిద్దిపేట మోడల్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పెట్టడం వల్ల ఫేమస్ అయింది. రైట్? అంటే అది అట్లా వాళ్ళు కొందరు అక్కడికొచ్చిన వాళ్ళు నాకు అలా చెప్పేవాళ్ళు. అంటే మీ అండ్ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ అంతవరకే ఉంది. ఇన్‌స్టాగ్రామ్ వరకే ఉంది. అక్కడ పొలిటికల్ నా వాళ్ళు ఏం చేస్తున్నారు? నా దాని నా ప్రత్యేకత ఏంటి? సిద్దిపేట ప్రాముఖ్యత ఏంటి అనేది ఎవరికీ తెలీదు. నా సో, ఫీల్ నా వాళ్ళది అక్కడికే ఉంది కాబట్టి వాళ్ళు అదే చెప్పారు. నువ్వే ఫేమస్ చేసావు, నువ్వే ఫేమస్ చేసావని. నా ఫీలింగ్ ఏందంటే అందరు సమిష్టిగా ఇప్పుడు టీమ్ క్రికెట్ ఉంటది ఎగ్జాంపుల్ ఇండియా. ఒక్క బ్యాట్స్‌మన్ ఆడితేనో, ఒక బౌలర్ ఆడితేనే గెలిస్తే క్రెడిట్ ఒకరికి ఇద్దరికి అని ఆహా! కాదు. మీకేం అట్లా అర్థమైంది? వాళ్ళు అలా చెప్పినప్పుడు మీరే పాపులర్ చేసారు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మీ నా నా పర్సనల్ ఫీ ఒపీనియన్ ఏంటి? నా ఫీలింగ్ ఏందంటే సిద్దిపేట హరీష్ రావు సార్ డెవలప్ చేసిండు. సిద్దిపేట ప్రజలందరూ గూడా మనం అందరం గూడా ఒక ఫ్యామిలీ లెక్కనే కాబట్టి సమిష్టిగా అందరి సమిష్టిగా వల్లనే సిద్దిపేటకి పేరొచ్చింది. ఓకే. అందరి చేయిలుంటేనే. ఇప్పుడు చప్పట్లు ఏదో అంటారు తెలియంది గాదు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టు అందరి వల్లనే సిద్దిపేట బాగుంది. ఓకే. సో, బేసిక్‌గా మీకు ఇప్పుడు ప్రస్తుతం అందరు ఉన్న బాగుంటే పొలిటికల్. దేశం గూడా బాగుంటది. అందుకే నేను ముంగటికొచ్చిన. ఓకే. దేశం కోసం ఆ! ఆలోచిస్తున్నారు మీరు. మంచి పనే. ఆ! ఇప్పుడు బేసిక్‌గా మనకి 2 పార్టీలు ఉన్నాయి. ఆ! టీఆర్ఎస్ బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉంది. మీకే పార్టీ అంటే ఎక్కువ ఇష్టం? ఇప్పుడు నేనే కంటెస్ట్ చేస్తున్నా కాబట్టి నాకు చేసిన ఒక ఒపీనియన్ అనేది ఉంటది ఖచ్చితంగా. ఇప్పుడు నేను యాంకర్. ఇప్పుడు వేరే యూట్యూబ్ యాంకర్‌లు గూడా ఉన్నారు. నాకు గూడా వాళ్ళలో ఒకటి ది బెస్ట్ అనిపిస్తది. వాళ్ళయి గూడా నచ్చుతాయి. సో, అలాగే మీకు గూడా ఫస్ట్ నుంచి గాని ఏ పార్టీ మీద అభిమానం ఉంటది? ఎవరు జెన్యూన్‌గా ప్రజల కోసం, ప్రజాసేవ కోసం పనిజేస్తున్నారు? ఎవరిని నొక్కి బ్లాక్ మనీ ఎనకేసుకుంటున్నారనేది ఒక క్లారిటీ ఉంటది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎడ్యుకేటెడే గాబట్టి. ఆ! సో, అలా ఏ పార్టీ మీద మీకు పాజిటివ్ ఒపీనియన్ ఉంది? ఒకవేళ సపోర్ట్ జేస్తే మీరు ఏ పార్టీకి సపోర్ట్ జేస్తారు? అయితే నేను చెప్తున్నా ఇక్కడ డిప్లొమాటిక్‌గా మాట్లాడుతున్నా నేను చాలా తటస్థంగా. ఏందంటే మీరన్న బ్లాక్ మనీ అయినా ఏదైనా అది కొన్ని బాడీస్ ఉన్నాయి. ఇండిపెండెంట్ బాడీస్ రాజ్యాంగం ప్రకారం కాగ్ అయినా, ఈడీ, సీబీఐ ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. ఆహ్, ఎవరి డ్యూటీస్ ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చూసుకుంటారు. నేను న్యూట్రల్‌గా ఏం చెప్తున్నా అంటే దేనికి సపోర్ట్ అని కాదు. నేను అతడే ఒక సైన్యంలాగా నేనే ముంగటికెళ్తున్నా కాబట్టి నేను దీనిపైన ఎక్కువ ఏది కూడా కామెంట్ చేయదలుచుకోలే. హ్మ్. సరిపోయింది. హ్మ్. ఇప్పుడు ఒకవేళ టీఆర్ఎస్ వాళ్ళో, లేదంటే కాంగ్రెస్ వాళ్ళో ఇలా ఒక కార్యకర్తగానో, లేదంటే ఇలా పని చేద్దురా అంటే ఇప్పుడు తోకూపుకుంటూ ఎళ్లరా మీరు? వెళ్ళా మేడం. మళ్ళీ వచ్చి గూడా నిజం చెప్తున్నా, ఐయామ్ వెరీ ష్యూర్ హానెస్ట్‌గా చెప్తున్నా. ఎమ్మెల్సీ మీకు మెయిన్‌గా కావాల్సిన మోటో ఏంటి? ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళని మంచి దారిలో తీసుకెళ్ళాలి అని జెప్పేసి. ఆ! అది ఏ పార్టీలో ఉంటే ఏంటి? మీరు ఓన్‌గా పార్టీ అంటే మీకు మీరు పునర్భావం మీ పార్టీ చేశారనే ఫీలింగ్ రాలే. ఏ పార్టీ కాంగ్రెస్‌లో ఉంటే ఏంటి? టీఆర్ఎస్‌లో పార్టీ ఉంటే ఏంటి? ప్రజలకు సేవ చేయాలనేది. నీ దగ్గర ఇప్పుడు పైసలు లేవు, లేదంటే నీకిప్పుడు ఒక 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 ఊరి ప్రజలనో, లేకపోతే ఒక ఊరిని కమాండింగ్‌గా చూసుకొని వాళ్ళ సమస్యలేంటో చూసుకునేంత కేపబిలిటీ ఇప్పుడు లేనప్పుడు, ఒక పార్టీలోకెళ్ళినప్పుడు ఆ పార్టీ తరపు
నుంచి నువ్వు వర్క్ చేయొచ్చు. ఆ విషయం నీకు కూడా తెలుసు. కానీ ఇంత మొండిగా ఉండడానికి రీజన్ ఏంటి? ఇది రైట్ ఆన్సర్ అంటారా? అయితే మీరు మీరు ఎంతో తటస్థ భావాలతోని, ఎంతో ప్రముఖుల ఫాలోవర్స్‌తోని, లేదంటే అంబేద్కర్ గారి ఫాలోవర్స్‌ని ఇవన్నీ అక్కడ మెయిన్ మోటో ఏంటి? మీరేం చెప్పారు? ప్రజలకు సేవ చేయాలని. ఏ పార్టీలో ఉండి చేస్తే ఏంటండి సేవ? అయితే మేడం మీరు ఒకటి అన్నారు ఏంటంటే పొలిటికల్‌గా ఫండింగ్ గాని, ఖర్చులు గాని వాళ్ళిస్తారు. ఏ పార్టీలో ఎక్స్‌వైజెడ్ ఏ పార్టీలో ఉన్నా వాళ్ళిస్తారు అని మీరు అంటుర్రు. సపోర్ట్ ఉంటది. అట్లా ఎళ్ళొచ్చు అని మీరు అంటుర్రు. కానీ నేనేందంటే నా ఐడియాలజీ ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మీరు కూడా చెప్పారు. ఆ మహనీయుల భావాలు నాలో ఉన్నాయి కాబట్టి నేను అతడే ఒక సైన్యంలాగా, నేను ఒక సైన్యంలాగా ఒక సామాన్యుడు విద్యావంతుడిని ప్రజాస్వామ్యంలో ఆదరిస్తారు అని నిరూపించడానికి నేను ముంగటికొచ్చిన మేడం. ఏ నేను పార్టీతో అడిగిన సంబంధం క్వెషన్ మీకు అర్థం ఏ పార్టీతో కాలేదనుకుంటా. నాకు అర్థమైంది. అర్థమైంది. కానీ మీరు ఏ ఏదైనా పార్టీతో ఒక్క సంబంధం నిమిషం లేకున్నా మీకు గాని ఆ 2 పార్టీలలో ఏ పార్టీ ఇష్టం అంటే ఏదైనా ఒక దాని పేరు చెప్పొచ్చు. వీళ్ళు జనాలకి మంచిగా చేస్తున్నారనో, లేదంటే చేయట్లేదనో ఏదో సంథింగ్ మీకున్న నాలెడ్జ్‌కి. బట్ మీరేంటి ఆ రెండిళ్లలో కాదు నేను మెయిన్‌గా ఎళ్తున్నాను. ఇది సెల్ఫ్ డబ్బా అన్నారా? ఇప్పుడు నేనున్నాను 2 పార్టీలున్నాయి. ఇప్పుడు నాకు ఒకటి పర్సనల్‌గా ఇష్టం ఉంటది. ఒకటి పర్సనల్‌గా ఇష్టం ఉండదు. అయితే నేను ఇక్కడ ఒకటి చెప్తా మేడం. సెల్ఫ్ డబ్బా అంటే అంటే నేనేం చేయదలుచుకున్నానో అది చెప్తున్నా గానీ వేరే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ మీరేం చేస్తా. జేత్తరు? నేను అడిగిన క్వెషన్ మీరేం ఆ! జేత్తరని అటు గాదు. ఒకవేళ అలాంటి ఆపర్చునిటీ వస్తే వస్తే నేను ఐ ఒక డోంట్ పార్టీలోకెళ్ళి మెల్లమెల్లగా ఐ ఎక్కడికో ఎళ్ళిపోవచ్చు. ఇప్పుడు సర్పంచ్‌గా ఉండి ఎమ్మెల్యే అవుతున్నారు. ఎమ్మెల్యే ఉండి ముఖ్యమంత్రి అవుతున్నారు. ముఖ్యమంత్రి నుంచి ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు. అవును. మీకు తెలుసు గదా ఈ విషయం. అవును. కానీ నేను మరి మీరెందుకు ఎళ్ళనంటున్నారు? ప్రజలకు సేవ జేయడమే మీ మెయిన్ మోటో కదా! అవును మేడం. అయితే నేను ఇందులోకెళ్ళా అని కారణం ఏందంటే నా భావజాలం, నా ఐడియాలజీ వేరే ఉంది మేడం. అందుకని మహనీయుల ప్రభావం ఉంది కాబట్టి నేను వెళ్ళదలుచుకోలే మేడం. మహనీయుల ప్రభావం ఉంది గాబట్టి వెళ్ళదలుచుకోలేదు. మీకు అనిపిస్తుందా ఫ్యూచర్‌లో మీరొక మంచి పొలిటీషియన్ అవుతారనో, ముందుకెళ్తారనో మీకు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకుందా? ఉంది మేడం. ఖచ్చితంగా. ఏందంటే ఒక్కసారి కాకుండా ఈ వీడియో చూసే ఈ ఈ ఈ వీడియో చూసే వ్యూవర్స్ అందరికీ చెప్తున్నా ఏందంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను సక్సెస్ అయితా. సామాన్యుడిని, విద్యావంతుడిని ఆదరిస్తారన్న బలమైన, దృఢమైన విశ్వాసం ఇది నాకు నాలుగోసారి చెప్పడం ఈ ఇంటర్వ్యూలో. విశ్వాసం ఆగండి ఇంకా నాకుంది. ఇంటర్వ్యూ అయిపోలేదు. నాలుగోసారి అనుకుంటా ఇది చెప్పడం. ఇదొక్కటి నోటెడ్ పట్టుకొని ఇయాల ఇంటర్వ్యూకి వస్తున్నానని నోటికి పట్టుకొని వచ్చినావు గదా! లేదంటే పొలిటికల్‌లో ఉన్నప్పుడు బాగా క్యాంపెయినింగ్‌కెళ్ళి ఇది బాగా నోట్ అయింది అనుకుంటా ఐ థింక్ మీకు. క్యాంపెయినింగ్ సో అంటే ఓకే. మనం కొంచెం సేపు పొలిటికల్ క్యాంపెయినింగ్ ఇవన్నీ పక్కకు పెట్టేస్తే కొంచెం క్యాంపెయినింగ్ సేపు విషయం చెప్తా. కొంచెం సేపు ఫన్నీ వేలోకెళ్దాం. హ్మ్. మీరేంటి చాలా పెద్ద సింగర్ అని కూడా విన్నాను. ఒక మంచి సాంగ్ పాడండి. మన ఆడియన్స్‌కి చాలా సేపటి నుంచి బోరింగ్‌గా ఉన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి కదా! అదే సైకిల్ గురించే సైకిల్ పాట ఆల్రెడీ ఉండే మేడం. సైకిల్ ఎక్కి నువ్వే పోతే ఓ సంపత అని ఉండే. నేను మార్చి వాడిన. సిద్దిపేట మోడల్ అని. నాకు సైకిల్ ఉండే ఒకటి. అది వాడతా మేడం. పాడండి. సైకిల్ ఎక్కి నువ్వే పోతే ఓ మాడలు సిద్దిపేట మాడలు ఎంత సక్కదనం కొడుతుందో నా ఈ మాడలు సిద్దిపేట మాడలు. అయిపోయిందా? అంటే ఇంతే వాడినా మేడం. మరి ఒక పల్లవి వాడినా. మొత్తం పెద్దగా ఏం లేదు. చిన్నగానే వాడినా. ఓకే. మీ వీడియోలలో ఎప్పుడు చూసినా ఆడోళ్ళు బాగా పొగుడుతుంటారు మిమ్మల్ని. లైన్స్ మీరే రాసిస్తారా? వాళ్ళంతట వాళ్ళే పెడుతుంటారా? అంటే లైన్స్ చ పొగుడు అంటే నేను చెప్తాను. కొన్ని వాళ్ళు చెప్తారు. లేకుంటే కొన్ని నేను చెప్తా మేడం. కొన్ని హ్మ్. సందర్భాల్లో వాళ్ళు చెప్తారు. గిట్ల చేస్తే బాగుంటదని. కొన్ని సందర్భాల్లో నేను చెప్తా మేడం. అబ్బాయిలతో వీడియోలు అస్సలు చేయరు. అమ్మాయిలతోనే చేస్తారా? ఏమైనా దానికి పర్సనల్ అంటే ఏమైనా ఉందా? దాని వెనకాల గుట అని? నేను ఫెమినిస్ట్ మేడం. ఎక్కువ అమ్మాయిలతోని చేయడమే నాకు అంటే అమ్మాయిలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా. అమ్మాయిలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఆ! ఇస్తారు. ఇంక అట్లా అంటే పెళ్లయితదా? అయితదా అంటే అయితదా కావాలని కోరుకుంటున్నా. హ్మ్. కానీ అమ్మాయిలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళతోని చేయడం వీడియోలు చేయడం నాకిష్టం. అయితే ఎందుకంటే అది గూడా కొంచెం వాళ్ళు మంచిగా అంటే అందరితోని చేస్తా. కాకపోతే ముఖ్యంగా ఏందంటే అమ్మాయిలతోని ఎక్కువ చేసిన వీడియోలున్నాయి. ఇగ సందర్భాన్ని బట్టి చేస్తా మేడం. అబ్బాయిలతోని అందరితోని చేస్తా. అందరూ చాలా మంది ఫోటోలు దిగుతారు గదా! మీరు దిగమని చెప్తారా? వాళ్ళే వచ్చి దిగుతారా? ఏదో ఫోర్స్‌గా దిగినట్టు ఉంటది వాళ్ళందరి ఫోటోలు దిగుతారు మేడం. వీడియోలల్ల. ఆ! వాళ్ళే వచ్చి దిగుతారు మేడం. ఇప్పుడు ఎక్కడ కనపడ్డా కొందరు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. కేబీఆర్ పార్క్ దగ్గర ఇటొచ్చే ముందు ఆహ్, ఒక బ్రదర్ పిలిచిండు. పిలిచి "ఏమైందన్నా" అంటే అటునుంచి అంటే బండి మలుపుకొని వెళ్ళిపోతున్నావు. సిద్దిపేట మోడల్ కదా నువ్వు. నిన్ను గుర్తుపట్టినాం. ఒక ఫోటో తీసుకుంటాం తమ్ముడు అనంటే వాళ్ళే తీసుకుంటారు మేడం. అంటే నేను మీరే ఫోటో తీసుకోండి అని ఇట్లా ఏం చెప్పం మేడం. వాళ్ళు ఆప్యాయంగా పిలిచి, పలకరించి, భుజం తట్టి తీసుకుంటారు మేడం. హ్మ్. ఓకే. నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా ఈ 30 సంవత్సరాల్లో? ఎవరిని లవ్ చేయలేదా మీరు? అంటే స్కూలింగ్ అప్పుడు నాకు క్రష్ ఉండే స సౌందర్య.
ఇక ఆమె ఇంకా ఇవన్నీ వేరే వాళ్ళ షోలలో పూలు ఇక్కడ పెద్ద పూలు ఉన్నాయి. ఇవన్నీ నా జుట్లో పెట్టి నేను పూలు పెట్టుకునే అలవాటు ఉండదు కానీ నేను ఇప్పుడు పెట్టుకుంటా ఇవన్నీ నా జుట్టులా. ఎవరన్నా మనిషి అన్నాక స్కూలింగ్ లైఫ్ లో అసలు ఎవరికి గుర్తుంటదా అండి? ఆవిడ సరే మీకు గుర్తుంది. దాని తర్వాత ఇప్పటికైనా స్కూల్ పిల్లలు అడిగితే ఏదో ఒక కష్టం ఉంటది. ఓహో బాగా వేరే వాళ్ళ ఇంటర్వ్యూలు చూసి చూసి మోటివేట్ అయ్యారు మీరు బాగా. గివే చెప్పాలి అని. దాని తర్వాత లవ్ స్టోరీ, స్కూల్ లవ్ స్టోరీ మాకెందుకు, ఎవరు మాకేంటి ఇప్పుడు ఆమె మాకేంటి వేరే లవ్ స్టోరీ ఆఫ్టర్ 18 years, ఆఫ్టర్ 20 years, ఈ 10 years లో 20 years నుంచి 30 years వరకు ఏం లవ్ స్టోరీ లేదా? దట్ ఐ వాంట్ యాక్చువల్లీ. ఏం లేదు మేడం, నిజం చెప్తున్నా. రీజన్స్ ఏమైనా ఉందా ఎవరిని లవ్ చేయకపోవడానికి? లవ్ చేయలేకపోతే అంటే ఇక చేయలే నేను కూడా. అంటే అంటే ఎవరైనా వేరే వాళ్ళు చూడలేదా మిమ్మల్ని? మీకు ఎవరు లైన్ లేదా? లేదంటే ఎవరైనా మీరు ఇంత నీతి నిజాయితీగా ఉన్నారు, మిమ్మల్ని మీకు ఎవరు లైన్ ఇవ్వకపోవడం అంటే అది అయితే ఒకటి ఇక్కడ మంచి క్వశ్చన్ అడిగారు మేడం, మంచి పాయింట్ చెప్పారు. నేను దీనికి ఒకటి యాడ్ చేయాలనుకుంటా. ఏంటంటే నీతి అమ్మాయిలది అంటే నేను అందరిని అనట్లే, కొంతమంది అమ్మాయిలది చాలా బాధాకరమైన విషయం ఎట్లుంది తెలుసా? చంపేసి ఫ్రిడ్జ్ లో పెట్టి లేదా ఒక డ్రైనేజ్ లో పడేసేటోని నువ్వు మంచోడిరా అని నమ్ముతారు. ఈ లవ్ ప్రస్తుతం లవ్ గట్లా నడుస్తుంది. అదే మంచిగా నీతి నిజాయితీ పోయి నిన్ను 100 ఏళ్ల వరకు నేను అపురూపంగా చూసుకుంటా, నిజాయితీగా చూసుకుంటా అన్నావు అనుకో, పోరా హోలే అంటారు. ఇందాకనే ఫెమినిస్ట్ అన్నాడు, అమ్మాయిల గురించి ఇట్లా చెప్తున్నాడు ఏంది? అదే ఇందాకనే ఫెమినిస్ట్ అన్నారు మీరు. అవును, ఫెమినిస్టే నేను నిజంగా. కాకపోతే పేపర్లలో వచ్చే వార్తలు చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి గజిబిజిలను నమ్ముతారు కానీ నిజాయితీగా లవ్ చేసేవాడిని నమ్మరు అనేది ఒక చిన్న బాధ ఉంది. అది అమ్మాయిల ఫాల్ట్ కదా, అది అబ్బాయిల ఫాల్ట్. అమ్మాయిని నమ్మించి మోసం చేసి చంపి ఫ్రిడ్జ్ లో పెట్టడం ఇవన్నీ అమ్మాయిలు నిజంగానే నమ్ముతున్నారు వీరి దగ్గర మనకి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉందని. కానీ జెన్యున్ ఉండేటోళ్ళు నమ్మలేరేమో అని బాధ అనిపించింది. అంటే అమ్మాయిలే తప్పంటారు, పోయి సచ్చుడు వీళ్ళదే తప్పంటారు, నమ్మడం వీళ్ళదే తప్పంటారు, కానీ సంపేటోళ్ళ తప్పైతే కాదంట. అంటే వాళ్ళది కూడా తప్పే, కానీ మరి అలాంటి మీరు అది చెప్పాలి కదా. మీరు నిజాయితీ పరులు, మీరు దేశ భావజాలాలు ఉన్నోళ్ళు మేడం ఇలా చేయకూడదని వాళ్ళకి అబ్బాయిలకి మాట్లాడాలి. కానీ అమ్మాయిలు వీళ్ళని నమ్ముతారు అంటే ఎంతసేపటికి అమ్మాయిల మీద ఒక బురద జల్లేయడం, అమ్మాయిలు ఎంతసేపటికి పాయింట్ అవుట్ చేయడమే. 100లో ఒక ఇద్దరు ఉంటారేమో అండి. అమ్మాయిలు మంచోళ్ళని నేను చెప్పను, అటు 50 ఉంటారు ఇటు 50 ఉంటారు, బాయ్స్ లో కూడా ఉంటారు. బట్ నేను ఇన్ని రోజుల్లో ఇంత కాలంలో ఇంటర్వ్యూస్ చేసిన చాలా మంది సెలబ్రిటీస్ అలా ఏం మాట్లాడరు. జనరల్ మన ఇన్ఫ్లుయెన్సర్స్ లేదంటే ఇప్పుడు పాపులర్ అయిన వాళ్ళందరూ కూడా అమ్మాయిని పాయింట్ అవుట్ చేయడం అనేది చాలా చాలా తప్పు విషయం. మీరు ఒక రాజకీయంలోకి వెళ్లాల్సిన వ్యక్తి ఉండి ఇలాంటి స్టేట్మెంట్ పాస్ చేయడం. అయితే మేడం ఇక్కడ విషయం ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. అమ్మాయిల తప్పు కంప్లీట్ నేను అమ్మాయిల సైడ్ అనే అమ్మాయిలే తప్పని వాదిస్తాను. ఇప్పుడేం మాట మారుస్తానండి, అమ్మాయిలు నేను చెప్పినందుకు. కానీ అమ్మాయిలే తప్పంటలే, పెడితే మీ లవ్ స్టోరీ చెప్పండి. అమ్మాయిల ఇక్కడ నాకు ప్రాబ్లం నేను అవన్నీ ఉండవు, మేము ఎడిటింగ్ లో తీసేస్తాం. అది ముందు చెప్పాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పినాక ఇప్పుడు మాట్లాడతా, మేము ఎట్లా ఒప్పుకుంటాం కదా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అబ్బాయిలది అమ్మాయిలది 2 sides తప్పు ఉంటది. ఎందుకంటే అలాంటి వాళ్ళని నమ్మడం వీళ్ళ తప్పు, అబ్బాయి అలా చేయడం అబ్బాయి అలా చేయడం అబ్బాయిది తప్పు. ఇలాంటి వార్తలు చదివితే అది ఇంకా బాధాకరంగా ఉంది. అలాంటివి జరగకుండా కూడా మనం సాధ్యమైనంత వరకు మోటివేషనల్ కౌన్సిలింగ్ వీడియోలు చేయాల్సిన బాధ్యత అందరికి. సరే అందరికి ఎందుకులే కానీ మన ఇద్దరం ఇంటర్వ్యూలో ఉన్నాం కానీ మీ లవ్ స్టోరీ చెప్పండి. దాని తర్వాత ఎవరిని చూడలేదా, లవ్ చేయలేదా? అంటే తర్వాత చేయలే మేడం. ఇక అంటే ఎవరైనా నాకే లైన్ వేసి ఎవరైనా చేస్తారేమో అనుకున్నా కానీ నేను స్ట్రైట్ లైన్ వేయలేదు, ఏ లైన్ వేయలేదు మేడం. కాకపోతే ఎవరైనా నాకే స్ట్రైట్ లైన్ ఎత్తారు అనుకున్నా కానీ వేయలేదు. అంటే వాళ్ళు వేసే వరకు వెయిట్ చేశారు. వెయిట్ చేసిన నేనైతే నమ్మను. సిద్దిపేట మోడల్ అసలు నిజాలే మాట్లాడతాడు, ఓపెన్ హార్టెడ్ మైండెడ్ అనుకున్నా అని లోపల ఒకటి పెట్టి బయట ఒకటి మాట్లాడుతున్నాడు నేను. ఎందుకంటే గంతకు దగ్గర బొంత ఖచ్చితంగా ఎక్కడ ఒక మూలకు ఉంటది. నాకు దగ్గర బొంత నాకుంటారు, ఆయనకు దగ్గర బొంత ఆయనకుంటారు. బట్ ఇది ఎవరైనా నమ్ముతారా చెప్పండి? అన్ని అబద్ధాలే చెప్తున్నారు. నేనైతే హిపోక్రైట్ కాదు, ఐఎమ్ నాట్ హిపోక్రసీ ఏం చూపెడతలే, లోపల ఏం లేదు, జెన్యున్ గా చెప్తున్నా మేడం. ఎవరు లవ్ చేయలేదు మేడం, చేయలేదు. కనీసం లవ్ అయినా చేసి పెళ్ళైనా చేసుకోండి, ముసలోళ్ళు అయిపోయేలా ఉన్నారు. అవును ఆల్రెడీ. కనీసం మీ పిల్లలన్నా పొలిటికల్ లోకి తీసుకొద్దురేమో. సరే మేడం, ఇక ఈ 5-6 months లా చేసుకుంటారు. 5-6 months ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అమ్మాయిలకు కూడా పొలిటికల్ లోకి వస్తామన్న ఇంటెన్షన్ ఉండాలా, లేకపోతే ఎలా ఉండాలి? పొలిటికల్ గా వస్తా అన్న ఇంటెన్షన్ ఉన్నా సరే, లేకుంటే మంచి సొసైటీ పైన మంచి అవగాహన ఉండి, మంచి గుణవంతురాలు అయి ఉండి, అందంగా అంటే అందంగా కూడా ఉండాలి. నాకు తగ్గట్టు నేను అందంగానే ఉన్నా కాబట్టి వాళ్ళు కూడా అందంగా ఉండాలి, మంచి గుణవంతురాలు అయి ఉండాలి.
గుణవంతురాలంటే గుణవంతురాలికి ఉండాల్సిన ఒక 5 క్వాలిటీస్ నాకు చెప్పాలండి మీరు. ఎందుకంటే నాకు తెలీదు. యాస్ ఎ గర్ల్‌గా గుణవంతురాలంటే ఏం క్వాలిటీస్ ఉండాలనేది నాకు తెలీదు సీరియస్‌లీ. మీరు ఒక 5 పాయింట్లు చెప్తే నేను నోట్ చేసుకుంటా. ఎందుకంటే నాకు సొసైటీలో బాధ్యతగా ఉండాలనుంది. నేను ఒక మంచి ఇల్లాలవ్వాలనుంది. ఆ 5 గుణాలేంటో మీరు చాలా నాలెడ్జ్ పర్సన్ కాబట్టి చెప్తే నేను గూడా నన్ను నేను మార్చుకుంటా. గయ్యాళి మనస్తత్వం ఉండదు. హ్మ్. అంటే చీటికి మాటికి ఇట్లా గొడవ పడడం. హ్మ్. గయ్యాళి మనస్తత్వం ఉండదు. అసలెందుకు ఆడోళ్ళు గొడవ పడతారు తెలుసా? చీటికి మాటికి మొగుళ్ళు చేసే చెత్త పనులల్లే గయ్యాళులైతుర్రు ఆడోళ్ళు. బేసిక్‌గా ఆడోళ్ళు మంచోళ్ళే. మీరు చేసే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటది కాబట్టి. గయ్యాళులు ఉండొద్దు. నేను గయ్యాళినే. ఓకే. గయ్యాళా? ఆ! ఓకే. గయ్యాళి ఉండొద్దు. ఇంకోటేంటంటే తా అందరిని ఇంట్లో మంచిగా చూసుకోవాలి. తల్లిదండ్రులని అందరిని ఇంట్లో ఫ్యామిలీలో అందరిని మంచిగుండాలి అందరితో. హ్మ్. అంటే పీస్‌ఫుల్‌గా ఉండాలి. హ్మ్. హ్మ్. ఇంకోటేంటంటే ఆహ్, క్షణికావేశము క్షణికావేశం ఉండద్దు. అంటే ఏదన్నా ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు సపోజ్ మీరున్నారనుకోండి. ఏం చేసినావు ఇయాల వంటనే బాలేదు. నువ్వసలు వంట వస్తుందా అని ఇట్లా ఏదైనా చేసినా గాని క్షణికావేశంలో గ్లాసెస్ పగలగొట్టడం, ప్లేట్స్ పగలగొట్టడం మీరు ఇట్లా. మాత్రం క్షణికావేశంలో ఉప్పు ఎక్కువైతే, పప్పు ఎక్కువైతే వంట ఎందుకు ఇట్లా చేసినావు? సరే 3 అయిపోయినాయి. ఇంకా చెప్పండి. ఇంకొక 2 చెప్పండి. ఇంకా రెండంటే అదే హ్మ్, ఎప్పుడూ మంచిగా ప్రతి సమస్యను నవ్వుతో ఎదుర్కోవాలి. హ్మ్. స్మైల్‌తో ఎదుర్కోవాలి. ఆమె మాత్రం ఇయన్నీ జేయాలి. మీరు మాత్రం ఏం జెయ్యరు. ఇప్పుడు మొగోళ్ళకు ఉండాల్సిన క్వాలిటీస్ 5 చెప్పుండి. మొగోళ్ళకి అంటే హ్మ్. భార్యని అపురూపంగా చూసుకోవాలి. ఆ! ఎందుకంటే మన అమ్మను ఎట్లనైతే చూసుకుంటామో అదే విధంగా భార్యను గూడా అపురూపంగా చూసుకోవాలి. హ్మ్. ఇంకా. హ్మ్. ఇంకా రెండోదొచ్చేసి ఆమెకి బాధ ఏ కష్టం గూడా తెలియకుండా చూసుకో చూసుకోవాలి కష్టం. హ్మ్. అంటే ఏం కష్టం లేకుండా అపురూపంగా కష్టం తెలియకుండా చూడాలి. ఓకే. మూడోదేంటంటే ఆహ్, ఇంగ ఆహ్, ప్రతి సమస్యలో అది బ మొగుడు వెనక స్త్రీ ఉంటదంటారు. స్త్రీ విజయం వెనక గూడా భర్త ఉండాలి అనేటట్టు గూడా మెదలాలి. హ్మ్. ఇంకా 5 కాలేదండి. 4, 3 అయ్యాయి. ఇంకా 2 చెప్పండి. ఇంకా రెండేంటంటే హ్మ్. ఆహ్, మధ్యలో లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళాలి. ఇట్లాంటి క్వాలిటీస్ ఉండాలంటారు మగోళ్ళకి. ఆ! ఆ! సో, మీరు పెళ్ళయ్యాక మీ వైఫ్‌ని లాంగ్ డ్రైవ్‌కి తీసుకెళ్తారా? ఆ! తీసుకెళ్తా మేడం. తీసుకెళ్ళాలనుకుంటున్నా. ఓకే. తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ఎక్కడికంటే ఊటీ ఇట్లా హనీమూన్ డెస్టినేషన్ గూడా తీసుకెళ్ళారు. లాస్ట్ పాయింట్ చెప్తున్నా. హనీమూన్ గూడా మంచి హాలిడే స్పాట్స్‌కి తీసుకెళ్ళి ఆమెకు ఒక మైండ్ రిలాక్సేషన్ మంచిగా ఒక పీస్‌ఫుల్‌గా గడపడానికి గూడా. అంటే వైవాహిక జీవితం ఎంజాయ్ చేయడానికి చెప్తున్నా గాని నేనిది. ఆ! ఓకే. సో, బాగా చెప్పారండి. ఆ! ఇందులో ఒక్కటి గూడా పాటించరేమో నాకు తెలీదు. పాటించే వాళ్ళున్నారేమో. మీలాంటి మంచి వాళ్ళు, నిజాయితీ పరులు మేబీ. సో, కలరు, జుట్టు పొడవుండాలి, ఇంత హైట్ ఉండాలి. అవి చెప్పండి మీకు గావాల్సిన క్వాలిటీస్. జుట్టు పొడవంటే అమ్మాయిలకు నేను అనుకుంటున్నా కొత్తిమీరలాగా చిన్న జుట్టు గాకుండా నడుము వరకు జుట్టుండాలి. మరి మీ కారగుండు పోయింది దానికేమనాలి? ఆ! మీకు జుట్టే లేదు. ఆ అమ్మాయి మాత్రం కొత్తిమీర అంత జుట్టు ఉండొద్దంట. ఇదెక్కడి మీకేమో అప్సరసలు గావాలి. సరే చెప్పండి. సారీ మధ్యలో డిస్టర్బ్ చేశా. చెప్పండి. సరే. ఓకే. హ్మ్. పొడవు జుట్టుండాలి. ఇంకా కలర్. కలర్ అంటే హ్మ్. ఆహ్, ఆహ్, మిల్క్ బ్యూటీ లాగుండాలి వైట్‌గా. ఇక్కడ మీరు నన్ననొచ్చు మళ్ళీ బ్లాక్ లేదు లేదు అట్లేం ఓకే. మిల్కీ బ్యూటీ లాగా వైట్‌గుండాలి. కానీ నేనైతే బ్లాక్ ఉన్నా. నేనే చెప్తున్నా మీరు అనకముందు గాని. హ్మ్. ఇంకా హైట్, పర్సనాలిటీ. హైట్ పర్సనాలిటీ అంటే ఇగ నార్మల్‌గున్నా సరిపోతది. నార్మల్ 5 ఫీట్స్ అట్లుండి. 5 ఇంచ్. ఓకే. 5 ఫీట్స్ ఆమె చదువుకొని ఉండాలా? లేదంటే గొర్రెల కాపరై ఉండాలా? లేదంటే బర్రెల కాపరై ఉండాలా? ఎట్లుండాలి? ఎడ్యుకేటెడా? నాన్ ఎడ్యుకేటెడ్ గావాలా? ఎడ్యుకేటెడ్ అయితే బెటర్. అంటే నాన్ ఎడ్యుకేటెడోళ్ళందరూ బెటర్ గదా! నాన్ ఎడ్యుకేటెడ్ గూడా బెటరే గాని ఆహ్, ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు గదా! కానీ ఇప్పుడు సొసైటీలో ఏం జరుగుతుంది? చదువుకున్నోళ్ళకి సంస్కారమే లేకుండా పోతుంది. వాళ్ళకంటే చదువుకున్నోళ్ళు చాలా బెటర్ అనిపిస్తుంది. ఈ విషయం మీకు తెలీదా? పల్లెటూరులో పెరిగినోళ్ళే గదా! అట్లని జెప్పేసి చదువుకున్నోళ్ళకి సంస్కారం లేదని నేను చెప్పట్లేదు. కొందరు బిహేవ్ చేసే బిహేవియర్ మీకు తెలిసే ఉంటది గదా! హ్మ్. మీరు చాలా ఫేస్ చేసే ఉంటారు. హ్మ్. చెప్పండి మరి. అంటే చదువుకొనుంటే బెటరన్న. చదువుకొనుంటే బెటర్. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నా. ఒకటి చిన్న రీసెంట్‌గా ఒక సంఘటన చూసిన. ఒక బ్రదర్‌కు అంటే తెలిసిన అంటే జస్ట్ మాట్లాడిండు నాతో. ఆయనేమన్నాడంటే, "నా భార్యను నేను చదివిపిచ్చిన. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనేటట్టు అని సామెతతోని నేను అది ఫాలో అయ్యి చదివిపిచ్చిన.
హ్మ్. జాబ్ వచ్చింది. ఆమె వేరే వానితో లేచిపోయింది. జాబ్ రాగానే వేరే వానితో లేచిపోయింది. నేను ఇంకో పెళ్లి చేసుకున్నా. చదువు గిట్ల కూడా ఉపయోగపడుతుంది అన్నాడు. చెప్పా గదా! అలా ఉంటది మొత్తానికి. యెస్. సో, ఫైనల్‌గా నేను చెప్పేదైతే ఒకటే. మన సిద్దిపేట మోడల్‌ని అంటే ఆయన పొలిటీషియన్ అవ్వని, అవ్వకపోని గాని ఫస్ట్ రెస్పెక్ట్ చేయండి తనకి. నా సైడ్ నుంచి నేను తనకి కోరుకునేది అదే కాబట్టి, ఇప్పుడు రీల్స్ చేస్తున్నారనో, లేకపోతే తన పర్సనాలిటీ కామెడీ పీస్‌గా ఉందనో సంథింగ్ మీరలా డిసైడ్ చేయకూడదు. సో, రెస్పెక్ట్ చేయడం అయితే నేనైతే కోరుకుంటున్నాను. మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. అదే కన్క్లూజన్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రులారా ఆలోచించి ఓటేయండి. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు ప్రత్యక్షమై తర్వాత అదృశ్యమయ్యే వాళ్ళ మాయమాటలకు విని ఓటు నమ్ముకొని అంధకారంలోకి పోవాలనుకోకండి. ఆహ్, న ఒక సామాన్యుడిగా, ఒక విద్యావంతుడిగా నేను మీ మధ్యకు మీ ముందుకొస్తున్నా. మీ సమస్యలే నా ఎజెండా. మీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకేసి బలపరచండి. నా పేరు బెజ్గం వెంకటేష్. యెస్. సో, గైస్ చూసారు కదా! మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.